మండలాకారం వ్యాప్తం येन చరాచరం తత్పదం దర్శితం येन తస్మై శ్రీ గురవే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నిత్యానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం విశ్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం. ఏకం నిత్యం విమలమచలం సర్వతీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. తండ్రి జగద్రక్షక రక్షించు నాయన. తొమ్మిదవ ప్రశ్న అడుగుతున్నాడు. మేమందరం ఇప్పుడు హాయిగానే ఉన్నాం కదా, ఎవడికి వాడు వాడి పరిధిలో ఏదో పని చేసుకుంటున్నాడు, ఏదో సంపాదించుకుంటున్నాడు, భార్య బిడ్డలు అందరున్నారు, ఉన్నవాడికి ఉన్నట్టున్నారు కదా, ఏం లేకుండా పోలే. అంటే గొప్పవాళ్ళకి గొప్పగా ఉంటే పేదవాడికి మామూలు వాడికి మామూలుగా కూడా ఉన్నారు. మాకు జీవితం గడిచిపోతుంది కదా, మీరు ఆత్మని తెలుసుకో అని మమ్మల్ని ఎందుకు చంపుతున్నారండి? ఆత్మని అసలు ఎందుకు తెలుసుకోవాలి? అందరం మేము పుట్టాము కదా, మా పరిధిలో మేము జీవితాలు గడుపుతున్నాం. అందరికీ కుక్క కుక్కలాగా జీవిస్తోంది, పంది పందిలాగా జీవిస్తోంది, ఏం కష్టపట్టలే. మనిషి కూడా ఇంకా హయ్యర్ లెవెల్ కావాలని కష్టపడుతున్నాడు, కానీ లేకపోతే మనిషి కూడా బాగానే ఉన్నాడు. మరి మీరు ఆత్మని తెలుసుకో అని చెప్తున్నారు. ఆత్మని మేము అసలు ఎందుకు తెలుసుకోవాలి? మాకు ముందు ఫస్ట్ క్వశ్చన్ అది మాది. తెలుసుకుంటే మాకేమిటి, నాకేంటిట, తెలుసుకుంటే లాభం ఏమిటి అని అడుగుతున్నాడు. వాడి ప్రశ్నలు వినండి. ఆత్మను ఎందుకు తెలుసుకోవాలి, తెలుసుకుంటే లాభం ఏమిటి, ఆత్మను ఎవరు తెలుసుకోవాలి? 3 ప్రశ్నలు. మాకు అక్కర్లే. ఎందుకు తెలుసుకోమంటున్నారో ముందు చెప్పండి. ఎటువంటి వాడు ఆత్మను తెలుసుకోవాలో కూడా చెప్పండి. అందరూ తెలుసుకోవాలి అని. పోనీ అందరూ తెలుసుకోవాలని ప్రయత్నిద్దామంటే మీరే ఏం చెప్పారంటే, ఎంతమంది మనుష్యాణం సహస్రేషు, వేల కొలది మనుషులు ఉన్నారు, కశ్చిద్య తత్సిద్ధయే, ఎవడో ఒకడికి సిద్ధిస్తుంది, యతతాం అపి సిద్ధానాం, అంటే ప్రయత్నం కొంతమంది చేసినప్పటికీ, యత్నించినప్పటికీ, యతతాం అపి అంటే ప్రయత్నించినప్పటికీ, కశ్చిన్మాం వేత్తి తత్వతః, ఎవడో ఒక్కడు మాత్రమే దాన్ని తెలుసుకోగలుగుతాడు అని మీరు భగవద్గీతలో చెప్పారు కదండి. అంటే ఐఏఎస్ పరీక్ష గొప్పదే అయినప్పటికీ, గ్రూప్ 1 సర్వీసెస్ గొప్పవే అయినప్పటికీ అది అందరూ సాధించలేరని అందరికీ తెలుసు. అయినా కూడా అటెంప్ట్ చేసి ఫెయిల్ అయితే అయినాంలే అని అనుకోవడమా, లేకపోతే మేము కూడా ఐఏఎస్ పరీక్ష కూర్చోగలము అని ఏమన్నా అట్లా
అలాంటిదా ఇది? ఈ ఆత్మను తెలుసుకోవడం అంటే మీరు ఆత్మను తెలుసుకోమన్నారు, తెలుసుకుంటే లాభం ఏమిటో మాకు తెలియదు. తెలుసుకుంటే ఒక లాభం రావాలి. ఐఏఎస్ పరీక్ష కూర్చుంటే పాస్ అయితే కలెక్టర్ అవుతాడు, పాస్ కాకపోతే ఏమిటి లాభం? మరి మేము ఇన్ని సంవత్సరాలు పరీక్షకు కష్టపడి మేము ఎందుకు చదవాలి? ఏ లాభము లేకపోతే ఆ చదివినదంతా మాకు వేస్ట్ కదా. అర్థమవుతుందా? ప్రశ్న అది. మీరే ఏం చెప్పారంటే ఎవరికంటే వాళ్ళకి ఇది తెలిసేది కాదు అని కూడా చెప్పారు. ఇప్పుడు సమాధానం ప్రశ్న అర్థమైందా? ఎవరు తెలుసుకోవాలో చెప్తాను. మానవుడు చాలా బద్ధకస్తుడు. మనిషికి ఏ పని చెయ్యకుండా ఊరికే వాడికి డబ్బులు రావాలి. కష్టం అది చాలా కష్టం. అంటే అది కష్టపడకుండా నీకు డబ్బులు రావాలి. కష్టమైంది నేను చేస్తాను అని ఛాలెంజింగ్గా ఎవడు తీసుకోడు. తేలికైంది తీసుకుని కూడా తర్వాత కష్టం అంటాడు. ముందు తేలికని తీసుకుంటాడు, చివరికి ఆ వర్క్లో వెళ్ళిన తర్వాత అదేమవుతుంది? గంటలు గంటలు పని చేయాల్సి వస్తుంది. అప్పుడు వాడు ఏం చేస్తాడు? ఇంత కష్టం ఎవడు చేస్తాడు? ఉద్యోగం రాకపోతే ఉద్యోగం వస్తే చాలంటాడు. రాగానే ఇన్ని గంటలు పని చేయిస్తున్నాడే వాడు. నిన్ను 24 hours గవర్నమెంట్ సర్వెంట్గా పెట్టుకున్నాడు వాడు. నిన్ను 6 గంటలు పని చేయిస్తా, 8 గంటలు పని చేయిస్తానని రాయడు అపాయింట్మెంట్ ఆర్డర్లో. ఏం రాస్తాడు? యు ఆర్ అపాయింటెడ్ అంటాడు. నిన్ను అపాయింట్ చేసుకున్నాను అంటాడు. రాత్రింబగళ్ళు కూడా నువ్వు డ్యూటీకి రావలసిందే. ఒకసారి మిలిటరీ డ్యూటీ ఒప్పుకున్న తర్వాత యుద్ధం జరగనంత వరకు నిన్ను బాగా తిండి పెట్టి బాగా మేపుతారు. యుద్ధం మొదలైంది అంటే ఇప్పుడు నేను రానంటే ఊరుకోరు. అర్థమైందా? అందుకని ఇది కూడా అలాంటిదే. మనిషి ఏ పని అయినా చేస్తే నాకు లాభం ఏమిటి అని అడుగుతాడు. ఆనందధామానికి వచ్చి పాఠం వినవమ్మా అంటే వస్తే ఏమొస్తుంది? మాకేమన్నా వస్తుందా? వస్తుందే అంటే ఏం రాదు. ముందు అడుగుతాడు, అక్కడికి వస్తే నాకేమొస్తుంది అంటే ప్రతివాడికి లాభం లేకపోతే ఏ పని చెయ్యడు. ఆ లాభం అంటే అది డబ్బులుగా కన్వర్ట్ అవ్వాలి. అంటే వాడికి మొట్టమొదటి కోరిక ఏమిటి? ధనేషణ. నాకు ఏం రావాలి అంటే నీకు డబ్బులు వస్తాయి. అట్లయితే వస్తా. మీకు విన్నా వినకపోయినా ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఒక తలా 1000 రూపాయలు ఇచ్చి పంపిస్తారు అని చెప్పండి. పాఠానికి రారా నాయన, ఆనందధామానికి రా. నువ్వు ఇంటికి వెళ్ళేటప్పుడు నువ్వు పాఠం విను వినకపో, తల ఒకటికి 1000 రూపాయలు. ఎంతమంది అయినా ఆ రోడ్డు వరకు సరిపోయేంతమంది వస్తారు. ఒక్కసారి అనౌన్స్ చేసి చూడండి కదా. వస్తారు. లాభం ఏమిటి? అది ఫలితం లేకుండా కర్మ చెయ్యలేను అంటాడు. ఒరే ఏం లేకుండా ఊరికే పని చెయ్యండిరా, సర్వీస్ సేవ చెయ్యండిరా అంటే ఏం చేస్తాంలే చేస్తామని పోయి చెయ్యకుండా కూడా వెనక్కి వస్తాం కదా. ఎవరో ఒకళ్ళు గురువుగారు అభిషేకాలు చేస్తున్నారు, తలా 1 గ్లాస్ పాలు తెచ్చిపోయమన్నారు. ఎవరికి వాడు ఏమనుకున్నాడంటే అందరూ పాలు పోస్తారు కదా, నేను ఒక్కడిని 1 గ్లాసు నీళ్ళు పోసేస్తే కదా, అందరూ అదే అనుకున్నారు. ఎవడికి వాడు చివరికి అందులో ఏం మిగిలినాయి? పాలు అసలు లేవు. మానవుడి మానస్తత్వం అలా ఉంటుంది ఏమ్మా. అందుకే కామ్యకర్మలన్నిటికీ శాస్త్రం ఫలశ్రుతి విధించింది. చివరిలో
సత్యనారాయణ వ్రతం చేస్తే ఈ లాభం ఉంటుంది కదా, వీరభద్రుడికి ఇంకేదో కోల ఇస్తే ఈ లాభం ఉంటుంది. మీకు ప్రతి పనికి చివరిలో ఫలితం రాస్తాడు కదా. చివరికి శ్రీ సూక్తం చదివినా కూడా ఫలితం ఏదో రాయాలి. రోజు చదవరా త్రిరాచమ్య శుచిర్భూత అని చెప్తున్నాడు కదా. 3 రోజులు సమంగా కనుక దీన్ని చేస్తే, నీకు ఆదిత్య హృదయం పారాయణ చేస్తే ఏమవుతుందో కింద ఫలశ్రుతి రాస్తాడు. మరి శాస్త్రం ఎందుకంటే అట్లా రాసింది అంటే నీ మనస్తత్వానికి తగ్గట్టు అది విధించింది. లేకపోతే నువ్వు చెయ్యవు. తర్వాత ఇంకా ఏం చేస్తావంటే, నువ్వు సమంగా చేసావో చేయలేదో నాకు తెలియదు, కానీ తర్వాత నువ్వేమంటావంటే ఒకవేళ ఆ ఫలితం రాకపోతే ఇవన్నీ అబద్ధాలండి ఊరికే రాస్తారు అంటావు. నీకు ఫలితం వస్తే అవన్నీ నిజాలు, నీకు రాకపోతే అవన్నీ అబద్ధాలు. మనిషి మనస్తత్వం అలా ఉంటుంది. కాబట్టి శాస్త్రం ముందే నీకు అన్నిటికీ కూడా ఫలశ్రుతి అని విధించింది. ఈ పని చేస్తే నాయన ఈ లాభం వస్తుంది. వెంకటేశ్వర స్వామి కొండకు గనక నువ్వు నడిచి ఎక్కినట్లయితే నువ్వేమనుకున్నావో అది అవుతుంది అని. ఎందుకంటున్నారు అంటే వెంకటేశ్వర స్వామి నీకేం చెయ్యడు, నువ్వే పరమాత్మవి. కాబట్టి కొండ ఎక్కుతూ చాలా కష్టమని నీకు అనిపించినప్పుడల్లా నడుస్తూ ఉంటావు. కొన్ని చోట్ల కష్టం అనిపిస్తుంది, ఆయాసం వస్తుంది. ఆ మోకాటి పర్వతం ఎక్కేటప్పుడైతే మరీ కష్టం ఉంటుంది. అట్లా కష్టం ఉన్నప్పుడు నువ్వేమనుకుంటావంటే, అరే నా కోరిక తీరాలంటే నేను ఈ కష్టం అనుభవించాల్సిందే అని అనుకుంటావు. నువ్వు ఎన్నిసార్లు అట్లా అనుకున్నావో దాని ప్రకారం నీకు ఆ కోరిక తీరుతోంది. నువ్వేమనుకుంటున్నావు అంటే నేను కొండెక్కి రావడం వల్ల కోరిక తీరింది అని అనుకుంటున్నావు. నువ్వే పరమాత్మవి, ఆ సంగతి నీకు తెలీదు. కానీ నువ్వు ఎన్నిసార్లు ఎంత తీవ్రంగా నువ్వు అనుకుంటే, నీకు అది ఎంత అవసరమైన మాట అయితే పరమాత్మ ఖచ్చితంగా ఆ పని చేస్తాడు. నీకు అది అవసరమైంది అని ఆయనకు తెలియాలి. నువ్వు అన్నీ నాకు అవసరమైనవి అని అడిగితే ఇయ్యడు. అర్థమైందా? కొందరికి కోరికలు తీరుతున్నాయి, కొందరికి కోరికలు తీరటంలే. మనమే అందరూ వెంకటేశ్వర స్వామికి తిరుపతికే పోతున్నాం, అక్కడ అందరూ కూడా మొక్కుకుంటున్నారు. మరి మొక్కుకున్న వాళ్ళకి కొంతమందికి తీరుతున్నాయి, మిగిలిన వాళ్ళకి తీరటంలే. కారణం ఏమిటి? ఆ సీరియస్నెస్ వీళ్ళల్లోనే ఉంది. ఎవరంత సీరియస్గా పరమాత్మను అడుగుతున్నారో వాళ్ళకి ఆ కోరికలు నెరవేరుతున్నాయి. వాళ్ళు దేవుడికి మొక్కుంటే ఇవి అవుతాయి అని మనకు చెప్తున్నారు. మరి మనకే ఎందుకు కాలే? మనం వాళ్ళు చెప్పడం వల్ల మనకు నమ్మకమై మాట్లాడుతున్నాం, కానీ కాకపోతే లేదు. అందుకే గజేంద్రుడు కూడా ఏమంటాడంటే, కలడు కలండనుడు వాడు కలడో లేడో అన్నాడు. ఉన్నాడో లేడో అంటే ఇప్పుడు ఏముంది? నీకు సందేహం ఉంది. సందేహం ఎందుకుంది? నీ కోరిక నెరవేరలే. ఏమిటి వాడి కోరిక? ఆ మొసలి దగ్గర నుంచి విడిపించుకోవడం. ఎంతమందినో ప్రార్థించాడు కానీ పోలే. అందుకని అన్ని దేవుళ్ళు కాదు, ఇంకోడెవడో ఉన్నాడు, మూల కారణం ఎవ్వడు, అనాది మధ్యలయుడెవ్వడు, సర్వము తానయైన వాడెవ్వడు, వాణి ఆత్మభౌనీశ్వరునే శరణంబు వేడదని అన్నాడు. అప్పుడు వాడు వచ్చాడు. అంతవరకు రాలే పాపం కదా. సందేహం వచ్చింది ఎవరికి? గజేంద్రుడికి సందేహం వచ్చింది. గజేంద్రుడు అంటే మనమే. మనకు కూడా భగవంతుడు ఉన్నాడా లేడా అని చాలాసార్లు సందేహం వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే, నేను ఏమడిగితే అది చెయ్యటం లేదు కదా. నువ్వు ఏమడిగితే అది చేయడానికి వాడు నీ సర్వెంటా? వాడు చెయ్యాలంటే వాడికి చాలా వ్యవహారాలు కావాలి. అవి అయితేనే వాడు చేస్తాడు. అడిగిన వాడి వల్ల చేస్తే ఒకడు డబ్బులు కాపాడుకోవాలని అడుగుతాడు, ఇంకోడు వాడి డబ్బులు నాకు రావాలని అడుగుతాడు. ఇప్పుడు ఎవడి కోరిక తీర్చాలి చెప్పండి? వాడికే ఎందుకు డబ్బులు రావడం కదా, అవన్నీ నాకే రాని అని ఒకడు అడుగుతాడు.
ఇంకోడు భగవంతుడా ఈ డబ్బులన్నీ నేను కష్టపడి సంపాదించుకున్నాను, వీటిని చాలా జాగ్రత్తగా నాకే ఉండేట్టుగా, నాకే అంటే నాకు, నా కొడుక్కి, నా మనవడికి, వీళ్ళు వేరే వాళ్ళు కాదు, వీళ్ళంతా నా వాళ్ళు, వీళ్ళకే ఉండేటట్టుగా చెయ్యమంటాడు ఒకడు. వాడు సంపాదించి వాడితో సమానంగా నేను కూడా కష్టపడ్డాను, అవన్నీ వాడి పార్ట్నర్ అనుకో, అవన్నీ నాకు ఇవ్వమంటాడు వీడు. లేదు లేదు నీకు ఇయ్యను, మొత్తం నేనే కొట్టేస్తానంటాడు వాడు. పార్ట్నర్షిప్లో అట్లా కొంత కష్టపడ్డవాడిని నేనని వీడు కొంత దాచిపెట్టుకుంటాడు. అందుకనే ఆలోచన చేయండి, నమ్మకం ఎక్కడ ఉంటుందో అక్కడ భగవంతుడు ఉన్నాడన్నది కూడా నమ్మకమే. నిజంగా దేవుడు అనేవాడు మీరు అనుకుంటున్న దేవుడు కానే కాదు కదా. నిజంగా దేవుడు ఎవరు? సచ్చిత్తులు, అస్థిభాతి కదా, మనకు తెలుసు. కానీ ఈ ప్రశ్న అడుగుతున్న వాడికి తెలియలే. అంటే వాడు ఏ లెవెల్లో మాట్లాడుతున్నాడో మీరు అర్థం చేసుకోండి కదా. సృష్టిలో అనేక జీవరాశులు ఉన్నప్పటికీ వాటన్నిటికీ వాసనా జ్ఞానమే పెట్టాడు భగవంతుడు. సృష్టిలో జీవరాశులన్నిటికీ ఆహారము, నిద్ర, భయం, మైథునం, ఈ 4 పెట్టాడు. మానవునికి ఒక్కడికి వివేక జ్ఞానం అనేది ఒకటి పెట్టాడు. మొత్తం 2 రకాల జ్ఞానాలు ఉన్నాయి. ఒకటి వాసనా జ్ఞానం, ఒకటి వివేక జ్ఞానం. వాసనా జ్ఞానం అన్ని జీవరాశులకు ఉన్నాయి. తిండి తినడము మనకు కూడా ఉంది. ఆకలి అయితే తిండి తింటున్నాం, అవి కూడా ఏది దొరికితే అది తింటుంది. మనం కూడా సెలెక్టెడ్ ఏం కాదు, ఎప్పుడైనా సెలెక్ట్ చేసుకుని అది ఫలాంది తినాలని తింటాం, కానీ లేకపోతే ఏం దొరికితే అది తింటున్నాం. మనం కూడా టైం వచ్చినప్పుడు నిద్రపోతున్నాం, టైం లేకపోయినా కూడా నిద్రపోగలం మనం. అవి కూడా అంతే. ఆహారం, నిద్ర. ఒక ప్రాణికి మరొక ప్రాణి అంటే భయం. ఎలుకకు పిల్లి అంటే భయం, పిల్లికి కుక్క అంటే భయం, కోడికి గ్రద్దంటే భయం. అట్లా ఒక జాతికి మరొక జాతి అంటే భయం. మనిషికి మాత్రం ఆ జాతుల వల్ల భయమే. ఎందుకంటే పాము అంటే భయం, కుక్క కరుస్తుందని భయం, నా స్కూటర్ వెంట పడుతుంది అని భయం, కారు వెంట కోతులు పడతాయి కదా. మనిషికి ఈ ఇతర జాతుల వల్ల భయం, వాడి జాతి వల్ల కూడా భయం. మనిషికి మాత్రం, కుక్కకి కుక్క వల్ల భయం లేదు, ఆవుకి ఆవు వల్ల, ఎద్దుకు ఎద్దు వల్ల, గేదెకు గేదె వల్ల భయాలు లేవు. సజాతి భయం లేదు వాటికి, విజాతి భయం ఉంది. మానవుడికి విజాతి భయము ఉంది, అట్ ద సేమ్ టైం సజాతి భయం ఉంది. పక్కవాడిని నమ్మలేవు, వాడు నీ డబ్బులు దొంగతనం చేస్తాడేమో కదా. మనిషికి మానవ జాతికి వివేకం అనే ఒక జ్ఞానం అధికంగా ఇచ్చినందుకు ఏమిట్రా మనకు లాభం అంటే సజాతి భయం కూడా ఉంది మనకి. మన జాతిని మనం నమ్మలేం. దొంగవాడు ఎవడురా? మన జాతి వాడే కదా. దొంగ మనిషే కానీ కోతి కొండముచ్చుకు వచ్చి మన ఇంట్లో దొంగతనం చేసుకుని పోదు కదా. పరమాత్మను తెలుసుకునే అధికారం ఏమ్మా ఎవరు తెలుసుకోవాలి అని అడిగాడు కదా వాడు. ఎవరు తెలుసుకోవాలి అంటే ఏ జాతికి ఆ జాతి వల్ల భయం ఉన్నవాడు తెలుసుకోనక్కర్లేదు. ఎవరికైతే తన జాతితోనే భయం ఉండి పరజాతితో కూడా భయం ఉంది, మనకి ఈ దోమల వల్ల కూడా భయం ఉంది, ఈగల వల్ల కూడా భయం ఉంది. అంతవరకు ఎందుకల్లా అన్ని రకాల బ్యాక్టీరియా వల్ల మనకు భయం ఉంది. అన్ని రకాల వైరస్, ఎంత ప్రాణి అంటే కంటికి కూడా కనపడదు, దానివల్ల కూడా మనకు భయం ఉంది. ఎందుకంటే వైరల్ ఫీవర్స్ వస్తున్నాయిరా, జాగ్రత్తగా ఉండరా అంటాడు. ఇంత పెద్ద శరీరం కదా, ఎన్నో వేల వైరస్ మన శరీరంలో చేరితే 7 రోజులే ఉంటుందనుకో,
కానీ మొదటి రోజే మనకు ఎంత ప్రమాదంగా ఉంటుంది. అందుకని నువ్వు తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలి? ఆత్మను తెలుసుకోవాలి. ఎందుకు తెలుసుకోవాలి? ఆత్మని ఎందుకు తెలుసుకోవాలి అంటే, శరీరం అనేది ఉన్నంత వరకు నీకు సజాతి వైరం ఉంది, విజాతి వైరం ఉంది. నాకు శరీరమే లేదనుకో, నన్ను ఏ వైరస్ ఏం చేయలేదు, ఏ బ్యాక్టీరియా ఏం చేయలేదు, ఏ పాము నన్ను కరవలేదు, ఏ పులి ఏ సింహం నా మీద దాడి చేయలేదు. దేనివల్ల చెప్పండి? నా నాది ఉండడం వల్ల, ఆ నాదిని నేననుకోవడం వల్ల ఈ భయాలన్నీ మనకు వచ్చినాయి. అర్థమైందా? ఈ నాది లేదనుకో, నీకు భయం లేదు. ఎవరి వల్ల? నీకు భయం లేదు. ఈ నాది లేదనుకుంటే, ఈ నాది లేకుండా నాకు ఎట్లా పోవాలంటే, నువ్వు ఆత్మను తెలుసుకుంటే పోతుంది. ఆత్మను తెలుసుకోవాలంటే నేను తెలుసుకుంటే నా నాదికి ఒక ఇంపార్టెన్స్ నాకు ఉండదు. అర్థమైందా? ఎందుకు తెలుసుకోవాలి అంటే, నీ దగ్గర ఒక నేను ఒక నాది అని రెండు ఉన్నాయి. నాది అనేక జన్మల నుంచి ఎన్ని నాదులో నీకు వస్తున్నాయి. ఏమ్మా, ఈ నాదికి సజాతి వైరం విజాతి వైరం కూడా ఉంది. ఆత్మకి సజాతి వైరం లేదు, విజాతి వైరం. ఎందుకంటే దానికి ఇంకొక జాతి లేదు. దానికంటే ఆత్మ కంటే ఇంకో జాతి లేదు. ఉన్నది అదొక్కటే. ఎంతమందిలోనైనా నేను ఒక్కటే ఉంటుంది. అందులో ఉన్నది కూడా నేనని తెలిస్తే నేను దాని మీద అటాక్ చెయ్యను. అందులో ఉన్నది కూడా నేనే అయితే దాని మీద నేను అటాక్ చేయను. ఎందుకు చేయరండి మీరు అంటే, నా దగ్గర నాకు 2 చేతులు 2 కాళ్ళు 2 కళ్ళు 2 ముక్కులు ఒక నోరు ఎన్ని ఉన్నాయి చూడండి. ఇవన్నీ వేరువేరుగా ఉన్నాయా? వేరువేరుగా అంటే 2 కళ్ళు ఒక పని చేస్తాయండి, 2 చేతులు ఒక పని చేస్తాయండి అని అంటారు మీరు. కానీ చెయ్యి కన్ను ఒక పని చేయవు కదా, ముక్కు చెవి ఒక పని చేయవు కదా. కాబట్టి వాళ్ళు వేరే కదా. వేరే వాళ్ళు అంటే విజాతి వైరం వచ్చి ఇది దాని మీద అటాక్ చేస్తుందా? చెయ్యదు. అట్లా ఆత్మ మీద ఆత్మ అటాక్ చెయ్యదు. ఎందుకంటే అది ఇది కలిసి ఒకటే. వేరుగా కనపడుతున్నాయి. వేరుగా కనపడుతున్నాయి అంటే నీకు ఒక ఆత్మ, దానికో ఆత్మ, దానికో ఆత్మ, అందరికీ తలా ఒక ఆత్మ. దేహాలైతే అనేకం ఉన్నాయి. దేహం ఉన్నప్పుడు మాత్రమే నీకు సజాతి వైరం విజాతి వైరం ఉంటుంది. వైరం లేకపోతే నిన్ను అది తినదు కదా. క్యాన్సర్ కణాలు వచ్చినాయి, అవి ఏం చేసినాయి? నా శరీరంలో ప్రవేశించినాయి. మెల్లగా నా శరీర భాగాలను తినటం మొదలుపెట్టినాయి. ఎందుకని? అది నాకంటే వేరు. ఆత్మ వైరస్ వచ్చి అది నన్ను తాకినప్పటికీ అది వైరల్ ఫీవర్ లాగా నా ఆత్మ నీ ఆత్మ నీ ఆత్మ అందరి ఆత్మ ఒకటని తెలిసిందనుకో, దేన్ని ఏది తింటుంది? తినదు. అర్థమైందా? ఆత్మని ఎందుకు తెలుసుకోవాలి అంటే ఇందుకు తెలుసుకోవాలి. ఇంకా ఏమిటి కారణం అంటే, నీ శరీరం ఎప్పటి వరకు అయితే ఉంటుందో, శరీరం అనేది ఉంటుందో, ఎందుకు ఉంటుందండి? 1942లో పుట్టితే 2042 కన్నా ఇది పోతుంది కదండి. పోతే సరిపోలేదు నాయన, మళ్ళీ నీకు వాడు ఇంకో ప్రమాదం పెట్టాడు. ఏమని? జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ. పురే చచ్చిపోతే అయిపోతుంది, సస్తే పీడ వదులుతుంది అంటారా? ఎన్నిసార్లు అన్నారా? జీవితంలో ఈ మాట ఒక్కసారైనా అనని వాళ్ళు అసలు ఎవ్వరు ఉండరు. వానకు తడవని వాడు, సస్తే పీడ వదులుతుంది అనని వాడు ఒక్కడు కూడా ఉండడు. అయితే చావడు, ఊరికే అనుకుంటాడు. ఎందుకంటే బాగుంటున్నాడు. వెంటనే గీతాచార్యుడు ఏం చెప్పాడంటే, సస్తే అవదురా మళ్ళీ వస్తావురా అన్నాడు. వేరుశనక్కాయని కుట్టి తింటే అయిపోతుంది అని అనుకున్నావు అనుకో. వేరుశనకాయను కుట్టాం, తింటే అయిపోతుంది అనుకున్నావు కాదు.
ఆ విత్తనాన్ని తీసుకెళ్ళి ఇంకొక చోట నాటితే కొట్టేసా కదా నేను అంటే ఆ పైపొర పోతుంది, మళ్ళీ అది ఇంకో పైపొర వేసుకుని వస్తుంది. అది వస్తుంది కాబట్టి నేను కూడా పోతే మళ్ళీ వస్తాను. మీరు ఇప్పుడు ఏమడుగుతారంటే, వేరుశనక్కాయ అయితే అండి పైన చెక్కు కింద పడేశాను, లోపల గింజ మాత్రం అక్కడ నాటాను, ఆ గింజ మళ్ళీ ఇంకొక శరీరాన్ని తీసుకుని వచ్చిందని మీరు చెప్తే మేము నమ్ముతున్నాం. చచ్చిపోయిన వాడు టోటల్ లాస్ కదండి, వాడు ఏం మిగులుతున్నాడండి మళ్ళీ రావడానికి? వేరుశనక్కాయలో ఏం మిగిలింది? చెక్కు పోయింది, మళ్ళీ పుట్టేటువంటిది ఒకటి ఉన్నది. చచ్చిపోయిన వాడి మొత్తం శరీరం తీసుకెళ్ళి వాడి కొడుకు తగలబెట్టి వచ్చేసాడు. తగలబెట్టలేదంటే పూడ్చిపెట్టి వచ్చేసాడు. ఎవడో ఒకడు పూడ్చిపెట్టాడు, ఒకడు కాల్ చేశాడు. మరి వీడి దగ్గర ఏం మిగలలేదు కదా, చెక్కులు వారేసి గింజ తీసి ఇందులో ఫోని ఇదంతా ఏదన్నా చెక్కి దీని లోపలికి మళ్ళీ దాచిపెడితే అది మళ్ళీ వచ్చిందంటే, అవునండి దాచిపెడుతున్నారు కదా, ఎముకలు తీసుకెళ్ళి అస్థి నిమజ్జనం అని మళ్ళీ చేస్తున్నాం కదా, అస్థులు మళ్ళీ పుడుతున్నాయి కదా, అవి పుట్టటల్లా. ఈ మొత్తం నీకు చూడండి, ఎవడన్నా చచ్చిపోయినప్పుడు వెంటనే మనం ఏమంటామంటే చచ్చిపోయాడు అంటున్నాం. ఒకడు చచ్చాడు, ఒకడు దీంట్లోంచి పోయాడు. ఆ పోయిన వాడికి నువ్వేం పెడుతున్నావు అంటే పేరు, వాడికి జీవుడు అని పేరు పెట్టావు కదా. ఒకడు పోతున్నాడు, ఒకడు పోబట్టి వీడు చచ్చాడు. అర్థమైందా? మన మాటల్లోనే ఏమంటాం, చచ్చాడు అంటారట ఎవరైనా. చచ్చాడు అందరూ, చచ్చిపోయాడు అంటే చెక్కులు చచ్చినాయి ఇక్కడ, వాడు అందులోంచి గింజ లాంటి వాడు తప్పించుకు పారిపోయినాడు. వాడు పోయి ఏం చేశాడంటే మళ్ళీ 2 చెక్కులు వేసుకొని వచ్చాడు. అర్థమైందా? చచ్చిపోయాడు అంటున్నారు. అందుకని గీతాచార్యుడు ఏమన్నాడంటే, సస్తే పీడ వదులుతుంది అనవాకురా నాయన, సస్తే ఇంకో కొత్త పీడ వస్తుంది. ఈ పీడ పోతుంది, పీడ అంటే బాధరా, ఈ పీడ పోతుందిట, ఇంకో పీడ వస్తుందిట. మరి అందుకని చావవాకురా అన్నాడు. చావద్దు, బతకరా, సస్తే అయిపోదు, ఎందుకంటే మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. అందుకని మమ్మల్ని ఏం చేయమంటారండి, పుట్టకుండా ఉండేట్టు చేయమన్నాడు. ఇప్పుడు పుట్టేసే అయిపోయింది కదా, ఇప్పుడు పుట్టాను కాబట్టి ఖచ్చితంగా చస్తా, చచ్చిన తర్వాత మళ్ళీ పుడతా. ఆ మళ్ళీ పుట్టకుండా ఉండేది నాకు కావాలి. ఎందుకు మళ్ళీ పుట్టకుండా ఉండేది? మళ్ళీ పుట్టకుండా ఉండేది నాకు ఎందుకు కావాలి? మళ్ళీ పుడితే సేమ్ ఇదే. నేను ఎన్నో జన్మల నుంచి చెప్పా కదా, ఆహారం, నిద్ర, భయం, మైథునం. పిట్ట దగ్గర నుంచి ఇంకో పిట్టతో జత కట్టింది, ఇంకో పిట్టల్ని కన్నది. అంతకంటే ఇప్పుడు మనం గొప్ప పని ఏం చేయలే. అది కూడా ఓ గూడు కట్టుకుంది. కట్టుకోలేదా? చీమకు కూడా ఒక బొర్ర ఉంది, పాముకు కూడా ఒక పుట్ట ఉంది కదా, నాకు కూడా ఒక ఇల్లు ఉంది. అంతేనా? ఆ ఇంట్లో నేను ఉంటున్నాను, వాళ్ళ ఇళ్లలో వాళ్ళు ఉంటున్నారు. ఎందుకంటే చలి నుంచి, ఎండ నుంచి, వర్షం నుంచి తప్పించుకోవడానికి ప్రతివాడు ఒక గూడు కట్టుకుంటున్నాడు. అట్లా నేను కూడా ఓ గూడు కట్టుకున్నాను. ఎప్పుడో నేను మరణిస్తాను, మిగిలినవన్నీ సమంగా వస్తున్నాయి. ఇప్పుడు నేను పుట్టాను, నేను చచ్చిపోతాను, మళ్ళీ చచ్చానంటే మళ్ళీ పుడతాను. అందుకని ఇప్పుడే నేను పుట్టాను కాబట్టి, ఇప్పుడు నా శరీరం చచ్చిపోతుంది కాబట్టి మళ్ళీ పుట్టేది ఒకటి ఉందే, అది పుట్టకుండా నేను ఇప్పుడు నేర్చుకోవాలి. అర్థమైందా? ఎందుకు నేను ఆత్మను తెలుసుకోవాలి అంటే, మళ్ళీ నేను పుట్టకూడదు. ఎప్పుడు తెలుసుకోవాలి? రిటైర్ అయినప్పుడు తెలుసుకుందురు కానిలే అంటారు అందరూ. చిన్నతనంలో నీకెందుకు ఇప్పుడు, ఎప్పుడో ముసలివాడైనాక. నేను ముసలివాడైదాకా బతుకుతానని నాకు తెలియదు.
మానవుడు ప్రెడిక్ట్ చేయలేనిది ఏమిటి అంటే మరణం ఒక్కటే. ఇప్పుడు మాట్లాడుతున్నాం, మనం చాలామందిని చూస్తాం, అరే ఇప్పుడే మాట్లాడిపోయినాడు రా వాడు, అప్పుడే చచ్చిపోయినాడు అంటున్నారు, శవమై తేలుతున్నాం కదా. మన ఎదురుగానే నీళ్ళల్లో మనతో పాటు స్నానాలకు వచ్చి నదిలో స్నానం చేస్తున్నాడు, వాడు గబుక్కున దిగాడు, మనం చూస్తుండగానే వాడు పడిపోతున్నాడు, మనం వెళ్ళి దిగలేం, వాడిని మనం చూస్తుండగానే శవమై తేలి బయటకు వచ్చాడు. అంటే మరణం ఎంత తొందరగా, ఎంత అసలు మన చేతిలో ఏం లేదు. ఎంత కావలసిన వాళ్ళైనా బతుకుతాడని చెప్పడానికి వీలు లేదు. అందుకని బతికాను ఇన్ని సంవత్సరాలు, నీకు నువ్వు ఆలోచించుకో. చాలా ఏళ్ళు మనం బతికాం. ఎక్కడ బతికామండి, మేము ఇప్పుడే పుట్టాం కదా, 50 ఏళ్ళు 40 ఏళ్ళు 60 ఏళ్ళు మాకు ఇప్పుడిప్పుడే కదా అయింది అంటే, కాదు నాయన, బహూనాం జన్మనాం. ఈ జన్మ నీకు ఇప్పుడు కానీ చాలా ఏళ్ల కిందటే నువ్వు పుట్టావు, నువ్వు కూడా పెళ్ళి చేసుకున్నావు, నువ్వు కూడా పిల్లల్ని కన్నావు, నువ్వు కూడా ఆహారం సంపాదించుకున్నావు, నువ్వు కూడా చచ్చిపోయినావు. చచ్చిపోయి ఏం చేసావు, మళ్ళీ పుట్టావు. పునరపి జననం పునరపి మరణం. ఎన్నిసార్లు పుట్టినా ఇంకా ఎన్నిసార్లు పుట్టదు. ఎన్నో జన్మలు ఎత్తి ఎత్తి పొట్ట కొరకు ఎన్నెన్నో పనులు చేసి ఇంకెన్నో జన్మలనెత్త పాల్పడిది ఇంకేమేమి కానున్నదో. ఇప్పటికే నీకు చాలా రకాలైన బాధలు నీకు వచ్చినాయి, ఇంకా ఎన్ని బాధలు రానున్నాయో, అంటే ఇంకా జన్మలు ఎత్తితే ఇంకా కూడా నీకు చాలా వస్తాయి. ఆలోచించండి. మరి ఏం చేయమంటారండి? ఈ జన్మలో, ఈ జన్మకొచ్చింది ఈ నాది, నేను అనేది జన్మకు రావటం లేదు అని నువ్వు తెలుసుకోగలిగితే, అంటే నాది నేను తెలుసుకోగలిగితే, నాదిని ఆభాస చేస్తే, నేనును వస్తువు చేస్తే నీకు మళ్ళీ జన్మించాల్సిన అవసరం లేదు. అర్థమైందా? ఏం చేయాలి? నేను నాది నేను అని రెండింటిని వేరు చేయి. అవి రెండు వేరు కాకుండా నీ దగ్గరే ఉన్నాయి. ఆ నాదిని ఆభాస చెయ్యి, నేనును వస్తువు చెయ్యి. నేను నాశనం కాదు, నాది నాశనం అవుతుంది. ఈ నాది ఉన్నంత వరకు నీకు జన్మలు వస్తూనే ఉంటాయి. నాదిని వేరు చేసి నాది ఆభాసాన్ని నిర్ణయిస్తేనే నేనుకు మళ్ళీ జన్మ రాదు. ఎట్లా ఆభాసాన్ని నిర్ణయించాలండి అంటే, నేను ఆత్మని అనుకుంటే ఆత్మని అయిపోతానా? అవ్వను కదా. ఇప్పుడు నిన్ను నీవు అని నేను సంబోధిస్తున్నది ఎవరినంటే, నీ నాదిని నేననుకుంటున్న నకిలీ నేను. నువ్వేమనుకుంటున్నావు? నాదిని నేనంటున్నావు. ఆ నేను నిజం నేను కాదు. నిజం నేను కాదని మీరంటే మమ్మల్ని అర్థం చేసుకోమంటారా? మాకు కూడా నిజం నేను కాదని తెలుస్తుందా? నీకై నువ్వే నేను అంటున్నావు, దీన్ని నాది అంటున్నాను, నా చెయ్యి అంటున్నాను. నా చెయ్యి అంటున్నానంటే నీ ఉద్దేశంలో ఏమిటి? ఇది నాది, ఇది నాది. నేను నుంచి నేను నీకు తెలుసు ఆ సంగతి. నీకు తెలిసిన దాన్నే మేము ఏం చెప్తాను, నీకు తెలియని దాన్ని చెప్పటల్లా, నీకు తెలిసిన దాన్నే నీ నేను నేనేరా, నీ నాది నాదిరా. నువ్వు నాదిని నేనంటున్నావే. నేను ఎక్కడన్నానండి? నేను కూడా మీలాగా నాది అని అన్నాను కదండి అంటే, ఒరే వాళ్ళిద్దరూ కొట్టుకుంటుంటే నువ్వు అక్కడ ఉన్నావా అని నేను అడిగాను అనుకో. వెంటనే నువ్వు నేను అయితే నేను అక్కడ ఉన్నాను అని చెప్పాలి. కానీ నువ్వు నీ దృష్టిలో నువ్వు నాదిని నేనన్నావు. అమ్మే నేను అక్కడ లేనండి, వాళ్ళు కొట్టుకున్నారో చంపుకున్నారో నాకు అసలు తెలియదండి అంటున్నావు. అంటే ఏం చేసావు నువ్వు? మేము ఆ నాదిని గురించే మాట్లాడుతున్నాం. నేనైనా నాదిని గురించి మాట్లాడుతున్నాం. దాని పేరు మేము నకిలీ నేను అని పేరు పెట్టాం.
మరి ఆత్మను తెలుసుకో ఆత్మను తెలుసుకో అని మాకు చెప్తున్నారు కదండి. ఏ ఆత్మను తెలుసుకోవాలి? నకిలీ నేను నకిలీ అని తెలుసుకోరా, ఒరిజినల్ వాడే బయటపడతాడు కదా. ఎప్పుడు ఒరిజినల్ బయటపడతాడండి? ఒరిజినల్ బయటపడితేనే నకిలీగాడు పోతాడు. నిజం ఎప్పుడు బయటకు వస్తుందో అబద్ధం ఆటోమేటిక్గా పోతుంది. నిజం బయటకు రానంత వరకు అబద్ధం రకరకాలుగా రాజ్యం వెళ్తుంది. రకరకాలుగా రాజ్యం వెళ్తుందంటే ఏమిటి? వీడు ఒక మాట వీడికి చెప్తే, ఒక మాటని ఒక సెంటెన్స్ చెప్పమంటాం, కరెక్ట్గా ఒక వాక్యం చెప్తాడు. వాడికి చెప్పేటప్పటికి ఆ వాక్యానికి ఒకటి కలపనన్నా కలుపుతాడు, ఒకటి తీసేయనన్నా తీసేస్తాడు. ఎందుకురా ఆ పని చేసావంటే, అబే నేను వాడు చెప్పినట్టు చెప్పానంటాడు. వీడిని ఇంకొకటి చెప్పమంటారు, వాడు ఇంకా కాస్త కల్పిస్తాడో తీసేస్తాడో వాడిష్టం. వాడు ఇంకొకరికి చెప్తాడు. ఈ చివరి వాడికి వచ్చేటప్పటికి ఆ వాక్యం ఎన్ని రకాలుగానో మారి అసలు లేకుండా వేరేది వస్తుంది. మనకు ఒక సినిమాలో కూడా చూపించాడు, అవునా కాదా? ఉన్నది ఉన్నట్టుగా ఎందుకు చెప్పడండి? వాడికి ఎందుకు కల్పించే రోగం పుట్టింది అంటే, వాళ్ళలో ఉన్నవాడు పరమాత్మ. ఆ పరమాత్మకు ఈ కల్పించడం అనేది వాడికి చాలా ఇష్టం. ఏమి కల్పించాడంటే, ఈ సృష్టి అంతా వాడి కల్పితమే. వాడికి ఏది కల్పించడానికి వస్తే దానికి రెండు మాటలు కలుపుతాడు, రెండు మాటలు తీసేస్తాడు. అంటే సగమే వింటాడు, ఆ సగం వినే సగం మాట్లాడతాడు కదా. చివరికి సత్యం బయటపడ్డది. ఇంతవరకు అసత్యం ఎన్ని రకాలుగా అయినా తిరుగుతుంది. సత్యం బయటపడ్డ తర్వాత, బయటపడడం అంటే ఏంటి? ఆఖరి వాడి దగ్గరికి ఆ సెంటెన్స్ వచ్చింది కదా, వాడు ఇప్పుడు వీడికి చెప్పాలి. వీడు ముందు చెప్పిన వాక్యం ఒక దాంట్లో రాసి పెడతాడు, వీడు మళ్ళీ మారుస్తాడు. అందుకు భయం. వీడు చెప్పగానే వీడు రాసి పెట్టాలి ఒక వాక్యాన్ని. మీరు కావాలంటే ఈ ఆట ఆడుకుని చూడండి, మీకే తెలుస్తుంది. చివరికి వచ్చేటప్పుడు వీడు ఏ మాట చెప్పాడో ఆ మాట మాత్రం రాదు. ఆ అక్షరాలు రకరకాలుగా మారిపోయి ఉంటాయి. దాన్ని అబద్ధం అన్ని చోట్ల తిరుగుతుంది. ఎప్పుడైతే ఈ అబద్ధం వీడి దగ్గరికి వచ్చిందో, వీడి దగ్గర నిజం ఉంది, రాసి పెట్టాడు కదా. ఈ నిజంతో కంపేర్ చేసి, ఒరే ఇదిరా అసలు వాక్యం అని నేను పైకి అనౌన్స్ చేశానంటే, మీరందరూ అన్నవి అబద్ధాలని మీకు తెలిసిపోతుంది. అబద్ధం మీరు కల్పించారా? మీరు కల్పించలే. ఎవడు కల్పించాడు? ఒక్కొక్కడి కలిపాడు దాంట్లో కదా. అట్లా అబద్ధం రాజ్యం చేస్తుంది. ఎప్పటి వరకు అంటే నిజం బయటపడే వరకు. ఇక్కడ అబద్ధమే రాజ్యం చేస్తోంది. ఎందుకంటే వీడు దీన్ని నాది నేనన్నాడు, వాడు నాది నేనన్నాడు, వాడు ఆ చివరి వాడు కూడా నాది నేనంటాడు. మనందరం ఎందుకు ఈ అబద్ధం ఆడుతున్నాం? నాది నేను కలిసి పెట్టి నాదిని నేననమని వేదం చెప్పలే. బ్రహ్మ సత్యం, జగన్మిథ్య, జీవో బ్రహ్మైవ నా పరహ అని చెప్పింది. బ్రహ్మమొక్కడే సత్యం. అంటే బ్రహ్మమొక్కడే అంటే ఎవడు వాడు? ఆ నేను అన్నవాడు కదా, ఎవడో ఒకడు. అది నిరాకారం, అది నిరంజనం, అది నిరవయవం, అది నిర్గుణం. చూడు అన్నీ ఇటువంటి పేర్లు. మరి దానికి ఆపోజిట్గా ఉన్న అబద్ధమైంది ఏమిటంటే, ఇది సగుణం, అది సాకారం, అది సవికల్పం. చూడండి, ఇది నాది, అది నేను. నేను బ్యాక్గ్రౌండ్కి వెళ్ళిపోయింది, నాదెంత రాజ్యం చేస్తోంది. ప్రతివాడు నీకెవ్వరు చెప్పలే. ధృతికి ఎవరు చెప్పారు ఇది నాది ఇది నేను అని? దానికి ఎవడన్నా కూర్చోబెట్టి అమ్మ నువ్వు ఇది నేనను ఇది నాదేను అని చెప్పారా? ఎవ్వరు చెప్పరు. ఎందుకని? ఈ ప్రపంచంలోకి ఎవడొచ్చాడో వాళ్ళందరికీ ఇది
వైరల్ ఫీవర్ లాగా తగులుకుంది. అంతే కదరా. ఆ చిన్న పాను నేను వేరే ఇది నాది అని ఎవరన్నా చెప్పారా? ఇది నాదే కాకుండా ఇది కూడా నాదే అంటుంది. ఇది ఒక్కటి నాది కాదు, ఇది కూడా నాదే. నా గ్లాస్, నా పెన్ను, మా ఇల్లు కదా. ఇది మనకు సంక్రమించిన వ్యాధి. ప్రతి ఒక్కడికి పుట్టుకతోనే కదా. ఇంకా పుట్టక ముందే అందామంటే పుట్టక ముందు నీకు తెలియదు, మీ అమ్మకు తెలుసు. పుట్టిన తర్వాత ఎప్పుడండి నాకు ఇది నాది తెలిసింది? ఫస్ట్ బ్రీత్లో తెలిసింది. ఫస్ట్ బ్రీత్లోనే తెలిసిందని మీకు ఎట్లా తెలుసండి? ఏదో పెద్దదే, అది 3 ఏళ్లదో 2 ఏళ్లదో అయితే అది నాదంటే మీరు ఊరికే మైకుల్లో పెట్టి నాది నాది అన్నదని చంపుతున్నారు. ఫస్ట్ బ్రీత్లో ఎక్కడ తెలిసిందంటే మీకు చెప్తా, జాగ్రత్తగా వినండి. ఆ పసిబిడ్డ 1 రోజో 2 రోజులో అయింది ఇప్పుడు పుట్టి కదా. 1 రోజో 2 రోజులో, దానికి ఏం తెలియదు కదా. అప్పటికే అది గాలి పీల్చి 2 రోజులు అయింది కదా. ఫస్ట్ బ్రీత్ తల్లి కడుపులో నుంచి బయటకు వచ్చిన తర్వాత మొదటిసారి గాలి పీల్చింది కదా. అది యూరిన్ పాస్ చేసినా, అది పాడీ వెళ్ళినా వెంటనే అది ఏడుస్తున్నది. ఎందుకని? దానికి నాది తెలిసింది. నాదికి ఆర్డర్లో లేకుండా ఏదో ఒకటి తేడా వచ్చింది. అంతకుముందు అమ్మ కడుపులో ఉండంగా ఇవి లేదు, దానికి అసలు తెలియదు. బయటకు వచ్చిన తర్వాత తెలిసింది, అందుకని అది ఏడుస్తోంది. ఆ చిన్న బిడ్డ ఎవ్వరికీ చెప్పకపోయినా వాడికి కడుపు నొప్పు వచ్చి పిల్లవాడు ఏడుస్తాడు. ఎందుకు ఏడుస్తున్నాడు అని అడగండి. పిల్లవాడు ఎందుకు ఏడుస్తాడు అంటే వాడికి కడుపు నొప్పి అన్నా వచ్చి ఉంటుంది. లేకపోతే అమ్మ కడుపులో సెక్యూర్డ్గా ముడుచుకొని ఉన్నవాడిని ఇంత పెద్ద విశ్వంలో వేస్తే వాడికి దోమ గుట్టిందో, వాడికి ఇంత పెద్ద దాంట్లో ఉన్నాను అన్న భయమేస్తోందో, లేకపోతే అక్కడ నీళ్లల్లో ఉన్నాడు, ఉమ్మనీరులో ఉన్నాడు కదా, ఇక్కడ బయటకు వచ్చి వాడికి పొడి పొడిగా శరీరం ఆరిపోతోంది. వాడి శరీరాన్ని వాడు కనుక్కుంటున్నాడు, అందుకు వాడు ఏడుస్తున్నాడు. వాడి ఆకలి వాడు గుర్తించాడు గాలి పీల్చిన తర్వాతనే, లేకపోతే వాడు అమ్మ కడుపులోనే ఏడ్చేవాడు. ఎవడు అమ్మ కడుపులో ఏడవడం మనం వెళ్ళే, బయటికి రాగానే ఎందుకు ఏడుస్తున్నాడు, ఏడిచి నా ఫీలింగ్స్ వేరే ఉన్నాయి అని మీకు చెప్తున్నాడు. నాకు అంతకుముందున్న ఫీలింగ్స్ ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఫీలింగ్లో తేడా ఉంది. ఆ తేడా ఉంది అని వాడు గుర్తించేదాకా ఆ డాక్టరో నర్సో వాడిని వేసి ఊపుతున్నారు. అర్థమైందా? వాడికి ఏం పిలుస్తుంది? వాడు ఏం చెప్పడండి, ఏం చెప్పడు కదా, అన్నీ చెప్తూనే ఉన్నాడు, నీకు తెలియటంలే. ఇప్పుడు తెలివి తక్కువ వాడు ఎవడు? నీకెందుకు తెలివి తక్కువ వచ్చింది అంటే నువ్వు ఈషిడత్రయాలు 3 బాగా దట్టంగా దుప్పటి కప్పుకుంటే తెలియదు. మళ్ళీ పుట్టకుండా ఉండడం కోసం తెలుసుకోవాలి కదా. మళ్ళీ పుడితే ఏం నష్టం? మళ్ళీ పుడితే నాకు సజాతి వైరం విజాతి వైరం 2 ఉంటాయి. మానవ శరీరం వస్తే సజాతి వైరం ఉంటుంది, లేకపోతే విజాతి వైరం ఒక్కటే ఉంటుంది. ఇక్కడ సజాతి విజాతి వైరాలు 2 నాకు వస్తాయి. ఏమిరా వైరం వస్తే కొట్లాడుతూ పడి ఉండరా అంటే ఇదివరకంతా పడి ఉన్నాను. ఎందుకని నాకు తెలియదు, ఇప్పుడు నాకు తెలిసింది. ఇంకా కూడా అది ఎందుకు కోరుకోవాలి? అదేదో నాకు తెలియందైతే నాకు కావాలి అని కోరుకుందాం. ఇప్పుడు తెలిసిందా తెలియలేదా? తెలిసింది కాబట్టి మళ్ళీ అది కోరుకోకూడదు, అంతే కదా. తేలుతో ఒకసారి కుట్టించుకుని తేలు కుడితే ఎట్లా ఉంటుంది, ఒకసారి కుట్టింది తెలిసింది. ఎందుకంటే ఇప్పటి వరకు మనకి మానవ శరీరం రాలేదు కాబట్టి ఇవి తెలియవు.
అక్కడ వాసనా జ్ఞానమే ఉంది. ఇక్కడ మానవ శరీరం వచ్చింది, నాకు వివేక జ్ఞానం కలిగింది. ఇప్పుడు నాకు తెలిసింది ఈ నాదిని నేను అనడం వల్ల నాకు ఈ కష్టం వచ్చింది అని ఇప్పుడు నీకు తెలిసింది కదా. ఎప్పటికైనా మనందరికి కష్టాలు వచ్చినాయరా? ఆ కష్టాలు శరీరానికి వచ్చినాయా, ఆత్మకు వచ్చినాయా కదా? ఆ కష్టాలన్నీ తీరిపోయినాయి అనుకో, సుఖాలు కూడా దానికే వస్తాయి. నీకు ఆ ఆలోచనే అక్కర్లేదు. ఇప్పుడు నీకు ఆల్రెడీ మానవ జన్మ వచ్చింది, కష్ట సుఖాలన్నీ అనుభవించేశావు, నీకు అర్థమైపోయింది. ఇది మళ్ళీ వస్తే కూడా సేమ్ ఇవే ఉంటాయి, ఇదే రిపీట్ అవ్వబోతోంది అని తెలిసినప్పుడు మళ్ళీ కావాలని కోరుకుంటావా? అర్థమైందా? అందుకు కోరుకోమంటున్నాం. సృష్టిలో అతి భయంకరమైంది మరణం. సృష్టిలో అన్నిటికంటే కష్టమైంది ఏమిటి అంటే, డబ్బులు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, ఆరోగ్యం పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, మరణిస్తే మళ్ళీ తీసుకురాలి. ఒక్కసారి చచ్చిపోయిన వాడిని తిరిగి తేవడానికి ఎంతమంది మన వాళ్ళున్నా బలగమంతయు దుఃఖపడుట మాత్రమే కానీ ఇంచుక ఆయుష్యం ఇవ్వలేరు. ఎవడన్నా హాస్పిటల్లో పడితే వాడికి ఏదో పెద్ద రోగం వస్తే ఇన్ని కోట్లు ఖర్చు అవుతుంది అని అంటే అప్పుడప్పుడు టీవీలో చెప్తూ ఉంటారులే కదా. లేడు కూడా ఊరికే మాట అంటాడు, నా ఆయుష్ పోసుకొని నువ్వు బతకరా. వీడి ఆయుష్ వాడు ఎట్లా పోసుకుంటాడు? వీడు ఇవ్వద్దు ముందు, వీడు ఇవ్వలేడు, వాడు తీసుకోలేడు, ఒట్టి మాట. దాన్ని బట్టి ఏమిటంటే, నువ్వంటే నాకు చాలా ప్రేమ అని చెప్పడం. నా దగ్గర ఏమీ లేదు, నేను ₹1,00,00,000 ఇస్తా తీసుకోరా అంటే ఎట్లుంటుంది? విన్నవాళ్ళందరూ అమ్మో వీడు కోటి నిజంగా ఇస్తాడేమో అనుకుంటాడు. ఎవడు పుచ్చుకుంటున్నాడో వాడికి తెలుసు వీడి దగ్గర లేదు, వీడు ఇవ్వడని. వీడు గొప్పల కోసం చెప్తున్నాడు అని. ఇది కూడా అలాంటిదే. ఆయుష్ ఒక్కటి ఒకడికి ఇంకొకడికి ఇచ్చేది కాదు. రైల్లో బస్సులో టికెటే మార్చుకోవడానికి లేదంటున్నారు. ఆయుష్ ఇంకేం మారుస్తారు? రైల్లో బస్సులో ఒకసారి ఫ్లైట్లో కూడా టికెట్ కొనుక్కున్నామంటే దాన్ని మార్చడానికి వీలు లేదు. కావాలంటే క్యాన్సిల్ చేసుకోమంటాడు. అంటే కావాలంటే క్యాన్సిల్ చేసుకోంటే సూసైడ్ చేసుకొని చావు. నీ జన్మ నీకే, వాడి జన్మ వాడికే, ఎవ్వడికెవ్వడు ఇవ్వడానికి లేదు. అందుకని ఏదైనా ఇచ్చి మనకు అంత అక్కర్లేదు లేని ఇవ్వగలమేమో కానీ మరణాన్ని మాత్రం మాన్చడానికి ఎవ్వడికి సాధ్యం కాదు. బలవంతులైన రాక్షసులు కూడా మరణం లేకుండా వరం ఇయ్యమని తపస్సు చేశారు. అందరూ కూడా హిరణ్యాక్ష హిరణ్యకశిపులు ఏం తపస్సు చేశారు? నేను గాలిలో చావకూడదు, నేను నేల మీద చావకూడదు, నేను ఇంట్లో చావకూడదు, నేను వాకిట్లో చావకూడదు, అందుకనే గడప మీద పెట్టి చంపాల్సి వచ్చింది. నేను ఆయుధాలతో చావకూడదు ఏమ్మా, అందుకని గోడతో చంపాల్సి వచ్చింది. నేను మనిషి చేతిలో చావకూడదు, నేను మృగం చేతిలో చావకూడదు, అందుకని నరమృగం ఎత్తాల్సి వచ్చింది ఆ పరమాత్మ. అన్ని రకాలుగా వాడు అడిగింది ఏమిటి కదా, చావకూడదు అంటే ఫర్ ఎవర్ నేను ఉండాలి. పాపం అట్లా ఉండాలి అంటే ఎవ్వరూ నేను ఉంచడానికి వీల్లేదురా, అది వీలు కాదు ఆ వరం అన్నాడు. అది కాదన్నప్పుడు వీడితో చావకూడదని అడిగాడు. పాపం ఇచ్చేశాడు బ్రహ్మదేవుడు, ఎందుకంటే వరం ఇస్తానని ముందు మాట ఇచ్చాడు కాబట్టి. అందుకని విష్ణువుని వెళ్ళి మళ్ళీ అడుక్కున్నాడు, అయ్యా వాడికి ఈ వరాలన్నీ ఇచ్చాను కదా, సరేరా వాడి మరి కర్మ ఒకటి ఉంది కదా వాడికి, అదంతా అయిపోయిన తర్వాత మన్ని కూడా కర్మ అయిపోయాకే చంపుతాడు ఆయన, ముందు చంపడు. ఇదంతా అయిపోయినాక నేను చూసుకుంటాను కదా, నువ్వు ఇచ్చిన వరం అంతా ఫుల్ఫిల్ చేసేట్టుగా నేను చూస్తాలే అన్నాడు. అందుకని వాడి జన్మంతా వాడి కర్మంతా అయిపోవాలి కదా, అది అయిపోయినప్పుడే వాడి స్తంభంలో చూపిస్తావా అని అడిగాడు. అంతవరకు ప్రహ్లాదుని నదిలో ముంచాడు, నిప్పులో వేశాడు, అన్ని రకరకాలు చేశాడు కదా.
చివరికి ఆ హోలిక దగ్గరికి పోయి ఆవిడికి నిప్పులో కాలకుండా ఉండే వరం ఉందిట. నిప్పులో కాలదు, హోలిక నిప్పులో కాలని వరం ఉందిట ఆవిడ. అందుకని ఆ హోలిక దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, ఈ ప్రహ్లాదుని ఒళ్ళో కూర్చోబెట్టుకొని నువ్వు నిప్పులో కూర్చో. హోలీ దహనం చేసేది అందుకే మనం కామదహనం. అందుకని ఒళ్ళో కూర్చోబెట్టుకుని, అన్న నేను ఎట్ల కొట్లో వాడిని చంపుతాలే, నీకెందుకు, నిప్పులో కాలని వాడు ఎవడు ఉండడు కదా, నేను నిప్పులో పెట్టి వాడిని కాల్చేస్తానని పాపం ఒళ్ళో కూర్చోబెట్టుకుంటుంది. ఆ ప్రహ్లాదుని ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఆవిడే నిప్పులో కూర్చుంటుంది. నిప్పు ఆవిడ్ని కాల్చదు, ఆవిడకి ఏదో వరం ఉంది. ఈమె కాలిపోతోంది. ప్రహ్లాదుడు కాలటం లేప్తా, అనవసరంగా కాలిపోతున్నావు కదా. బయటకు వచ్చి మళ్ళీ చెబుతాడు, నాన్న నేను చెప్పాను కదా, అనవసరంగా నీ చెల్లెల్ని నువ్వు పోగొట్టుకున్నావు, నేను కాలలేదు, ఆమె కాలిపోతుంటే నేను ఆమెను కాపాడలేకపోయినాను అని. ప్రహ్లాదుడు ఎందుకు కాలలేదు? ప్రహ్లాదుడు నాది లేదు అని తెలుసుకున్నవాడు కదా. ఎవరు నాది ఉంటే వాళ్ళు కాలిపోతారు, ఎవరు నాది కాకపోతే వాళ్ళు కారు. అర్థమైందా? రాక్షసులు కూడా మరణం లేకుండా వరమిమ్మని తపస్సులు చేశారు. కానీ తెలివి తక్కువ మానవుడు, రాక్షసుల కంటే మానవుడు తెలివి గలవాడని కదా. తమస్సులో నుంచి వాళ్ళరా, రజస్సులో నుంచి వచ్చినవాడు మానవుడురా, సత్వంలో నుంచి వచ్చినవాడు దేవతలురా కదా. మానవుడు మాత్రం మరణం వద్దని చెప్పట్లే, ధనం కావాలని, సంతానం కావాలని, అనుకూలవతి సౌందర్యవతి అయిన భార్య కావాలని కోరికలు కోరతాడు. అంటే రాక్షసుల కంటే మనం చాలా గొప్పవాళ్ళం అంటాం, రాక్షసులు దుర్మార్గులు అంటాం కదా. మరి వాళ్ళేమో మరణం లేకుండా వరం అన్నారు. ఎందుకు అడిగారు అంటే అది వేరే సంగతి. అంటే ఎప్పటికీ ఉండి జనాల్ని బాగా పీక్కు తినచ్చు అని. మనిషి అవి అడగలే, మరణం వద్దని ఎవరు అడగల్లా. ఇక స్త్రీల సౌభాగ్యం, వాళ్ళకి డబ్బులు కావాలి, సౌభాగ్యంతో పాటు దీర్ఘ సుమంగళిగా ఉండాలని, తన భర్త చాలా కాలం జీవించాలని కోరుకుంటుందే కానీ నా భర్తకు మరణం వద్దు అని కోరుకోవటం లేదు. అర్థమవుతోంది? ఏమన్నారు? సౌభాగ్యం ఇమ్మని అడుగుతున్నారు కదే, అంతేనా? ఆ భర్త చాలా కాలం బతికుండాలని కోరుతుంది. ఒక చిన్న మాట, కాసేపు నవ్వుకోండి, ఒక మాట చెప్తాను మీకు. అవ్యక్తమైన శక్తి వ్యక్తమైతేనే కదా ప్రపంచం ఏర్పడ్డది కదా. పరమాత్మ చిద్రూపం, అమ్మవారు సద్రూపం, అంతే కదా, మనకు తెలుసు కదా ఆ సంగతి. పరమాత్మ చిత్తు, అమ్మవారు సత్తు. ఆ సత్తులో నుంచే, నా శరీరంలోంచే నా శక్తి బయటికి రావాలి. అవ్యక్తమైన శక్తి బయటకు వచ్చింది కదా. ఆ బయటకు వచ్చిన శక్తి పేరు లక్ష్మీదేవి, ఆ పరమాత్మ పేరు విష్ణుమూర్తి, అవునా? ఆ బయటకు వచ్చిన శక్తి పేరు పార్వతి, ఆ పరమాత్మ పేరు శివుడు. ఆ బయటకు వచ్చిన శక్తి పేరు సరస్వతి, ఆయన విష్ణువు, అవును కదా. మనం ఆయన బ్రహ్మదేవుడు. మనం అందరం ఏమడుగుతున్నామంటే శక్తి కావాలి ప్రతివాడికి. అది ధనం రూపంగా ఉండని, ఏ రూపంగానో ఉండని శక్తి కావాలి. అందుకని శక్తి ఇవ్వమని అడుగుతున్నాం. ఆ శక్తిని మనం ఏమడుగుతున్నాం? మనకు కావాల్సింది ధనం కదా. ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, సంతానలక్ష్మి, ఎన్ని లక్ష్ములే, ధైర్యలక్ష్మి, ఇంకా అష్టవిధ లక్ష్ములు. అంటే లక్ష్మి అనేక రకాలుగా మనకు కావాలి. ఆమె ఎవరు అంటే విష్ణుమూర్తికి భార్య, విష్ణుపత్ని అని అంటున్నారు ఆమెను. ఆ విష్ణుపత్ని వైకుంఠంలో ఉంటుంది అని చెప్తూ, అయ్యా నీ భార్యను నాకు పంపించేసే అని అడుగుతున్నాం. రైటేనా? మనం అందరం ఏమడుగుతున్నాం చెప్పండి? మీ ఇద్దరు వచ్చి మా ఇంట్లో ఉండండి అని అడగండిరా. మీరు అట్లేం అడగరు. అమ్మా ఆయన రాకూడదు, ఆమె కావాలి మీకు. ప్రతివాడు ఏమడుగుతున్నారా? లక్ష్మి రావమ్మా మా ఇంటికి, మా ఇంట్లోనే ఉండు, పోవాకు,
నేను నా మొగుడు ఇక్కడ ఉంటాం, నువ్వు కూడా మాతో పాటు ఇక్కడే ఉండు, నీ మొగుడిని అక్కడ పెట్టేసి. న్యాయమేనా చెప్పండి? మీరు ఏం చేయాలంటే ఆయన్ని కూడా మీ ఇంటికి పిలవాలంటే మీ నేనును తెలుసుకుంటే మీ నేను ఇక్కడ ఉంటాడు, మీ నాది ఇక్కడ ఉంటుంది, ఇద్దరు వాళ్ళు మీ దగ్గర, మీరు వాడైపోండి. అట్లక్కర్లేదండి. నిజమేనా? లక్ష్మీదేవిని ఒక్కరినే అడుగుతున్నారు కదా, చెప్పండి కదా. అందుకని కాసేపు నవ్వుకోండారా అన్న. ఎవరినన్నా అయ్యా నువ్వు నేను ఇద్దరం ఫ్రెండ్స్, నేను కొబ్బరికాయ కొడతాను, నీకు నైవేద్యాలు పెడతాను, మీ ఆవుని మాత్రం నాకు పంపించు అంటే ఏమిరా కరెక్టేనా అంటున్నావా లేదా? రేపటి నుంచి అనవాకండి. అమ్మో అనకపోతే ఎట్లండి, మాకు డబ్బులే కదా కావాలి. ఆయన్ని కూడా పిలవండి. ఆయన ఎక్కడున్నాడంటే నీ దగ్గర ఉన్నాడు. ఆమెను ఒక్కదాన్ని పిలవబాకండి. అందుకని ఆమె ఏం చేస్తుందంటే వచ్చినట్టే వచ్చి మళ్ళీ పోతున్నది. వాళ్ళ ఇంటికి ఆమె పోవద్దు, వస్తున్నది, పాపం పిలుస్తోంది కదా అని మళ్ళీ వస్తున్నది, మళ్ళీ వచ్చి ఉండటంలే. ఆమె ఉండాలంటే ఆమె భర్తను పిలవండి. సరస్వతి నమస్తుభ్యం, బ్రహ్మగారిని అక్కడ వదిలేసిరా. నిజమా అబద్ధంరా? బాగా చేస్తున్నాం కదా మనం. వినండి, మానవుడు మాత్రం ధనం కావాలని, సంతానం కావాలని, అనుకూలవతి సౌందర్య అయితే అయిన భార్య కావాలని కోరుకుంటున్నాడు. స్త్రీలు దీర్ఘ సుమంగళిగా ఉండాలి, తన భర్తకు మరణం వద్దని కోరుకోదు. ఒక్క సావిత్రియే కోరుకుంది. సావిత్రి ఒక్కటి ఏం కోరుకుంది? నా భర్తకి మరణం ఉండడానికి వీల్లేదు. యమధర్మరాజు పాపం ఒప్పుకోలే. ఎట్లమ్మా అందరినీ చంపి తీసుకుపోవాలి కదా, నువ్వు నీ భర్త ఒక్కడిని మిగల్చమంటున్నావు, అది ఎట్లా మిగులుస్తానని. అందుకని ఆమె ఏం చేసిందంటే యమధర్మరాజునే మోసం చేసింది. ఎట్లా మోసం చేసిందంటే నీకు ఏదైనా ఒక వరం ఇస్తాను కోరుకో అన్నాడు. అయ్యా నాకు సంతానం కలిగేటట్టుగా వరం ఇయ్యమని అడిగింది. ఇస్తానన్నాడు. ఇస్తానంటే ఎట్లా ఇస్తావయ్యా ఇన్ని తీసుకుపోతే అన్నది. చచ్చినట్టు పెట్టిపోయినాడు. అంతే కదా. మరణం వద్దని చెప్పడానికి లేదు, ఇక్కడ ఉంచమని అడగచ్చు. ఏమ్మా కామ్యకర్మలన్నీ అలాంటివే, నువ్వేం కోరుకుంటున్నా ఇటువంటివే. శాస్త్రం అందుకే నువ్వేం కోరుకోవాలి అంటే నీకేం చెప్పిందంటే అసతోమా సద్గమయ, అసత్తు నుంచి నన్ను సత్తులోనికి పంపించు. నా గమనం అంటే నా ప్రయాణం ఎట్లుండాలి అంటే అసత్తులో నుంచి సత్తులో. అసత్ ఎక్కడుంది? నీ నాది. సత్తులోకి పంపించమంది, నీ నేనులోకి పంపించమంది కదా. నీ నాదిని నాదిలో నుండి, నాదిలో నుంచే ఎందుకు పోవాలంటే నేను ఇప్పుడు నాదిలో ఉన్నా, ఈ నాదిలో నుంచి నేనులోకి పొమ్మంటోంది. అసతోమ సద్గమయ. ఆ పోవాలంటే నేను తమస్సు అనే దాంట్లో ఉన్నా. ఎందుకు తమస్సు అనే దాంట్లో ఉన్నా అంటే నాకేమీ తెలియదు, నాకెవ్వరూ గురువు దొరకలేదు. ఏమ్మా అది తమస్సు. తమస్సు అంటే చీకటి. ఆ చీకటిలో నుంచి వెలుగులోనికి పోవాలి అంటే నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు? అజ్ఞానంలో ఉన్నావు. అజ్ఞానంలో నుంచి దేంట్లోకి పోవాలి? జ్ఞానంలోకి వెళ్ళాలి. అందుకని తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతం గమయ. నేను మృత్యువులోంటి ఉన్నాను అంటే ప్రతివాడు, పుట్టిన ప్రతివాడు మరణించే స్థితిలోనే మనం ఇప్పుడు ఉన్నాం. ఎప్పుడు మరణిస్తానండి అంటే ఏమో, కానీ ఎప్పుడైనా మరణిస్తాను. అందుకని మృత్యోర్మా అమృతం గమయ.
చావు చచ్చేటువంటి స్థితిలో నుంచి చావు లేని స్థితిలోకి నన్ను తీసుకెళ్ళి, చావు లేని స్థితి నాకు ఎప్పుడు వస్తుందంటే పుట్టుక లేని స్థితి వస్తే ఆ చావు లేని స్థితి ఆటోమేటిక్గా వస్తుంది. నేను మళ్ళీ పుట్టకూడదు అని మాత్రమే కోరుకోవాలని కర్తవ్యాన్ని చెప్పింది. నీకు ధనం కావాలని కోరుకోవద్దు కదా. ధనేషణ, దారేషణ, పుత్రేషణ, ఈ మూడు కోరుకోవాకురా. ఈ మూడు కోరుకోరా. ఏ మూడు? అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ. ఈ శ్లోకం చదువుకుంటారే కానీ, శ్లోకంలాగా వల్లి వేస్తాడే కానీ దాని అర్థం తెలుసుకోడు. చిన్న పిల్లలు కూడా చెప్తారు కదా. వేదాంత తరగతిలో మొదటి పాఠం ఆత్మ అనాత్మ వివేకం. ఏమ్మా, నీ దగ్గర ఒక నేనుగా వ్యవహరించే ఒక నాది, ఇప్పుడు చెప్పా కదా, ఈ రెండు ఉన్నాయి. అనాత్మకు అసత్ అని, ఆత్మకు సత్ అని పేరు. అనాత్మ నుండి ఆత్మను తెలుసుకోవడానికి ప్రయత్నించు. అక్షరాభ్యాసం రోజు మనకు అక్షరాభ్యాసం చేశాం కదా, మనందరం చదువుకుని వచ్చాం కదా. ఓం నమః శబ్దరూపమైన అనాత్మను తెలియజేసి, చూడండి అందరూ ఓ నమః శివాయ అని నేర్చుకుంటాం కదా మనం అక్షరాలు నేర్చుకునేప్పుడు. ఓం నమః, ఓంకి నేను నమస్కారం పెడుతున్నాను. ఓం నమః అంటే అర్థం ఏమిటి? ఓ అనేటువంటి ఒక అక్షరానికి, ఓం అనేటువంటి అక్షరానికి నేను నమస్కారం పెడుతున్నాను. ఓం అనే అక్షరంలో 3 అక్షరాలు ఉన్నాయి. అకార, ఉకార, మకారాలు. మీకు ఇక్కడ గుణసంధి అని కూడా సంధి కూడా వేసి చూపించాను నేను బోర్డు మీద. ఏమ్మా, ఓం అంటే అకార, ఉకార, మకార. అకారం బ్రహ్మస్థానము, ఉకారం విష్ణు స్థానము, మకారం శివస్థానం. 3 అక్షరాలు. ఈ 3 కలిసి ఓం అనేటువంటి ఒక అక్షరం ఉంది. ఆ ఓంకు నేను నమస్కరిస్తున్నాను అంటే నేను బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు నమస్కరిస్తున్నాను. ఓంకి అర్థం అది, ఓంకి కాదు. ఓం నమః అన్నదానికి అర్థం అది. ఓం అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు, నమః అంటే నమస్కృతం. ఓం నమః, ఓం నమ ఇతి అంటాం చూడు చివరికి. విష్ణు సహస్రనామం చెప్తూ ఓం నమ ఇతి అంటాం. ఓం నమ ఇతి. ఓం నమః అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు నేను నమస్కరిస్తున్నాను అని అర్థం. అంటే నిన్ను అసత్తులో ఉన్నావు. ఎవరికి దండం పెడుతున్నావు? సవికల్పమైనటువంటి వాళ్ళే బ్రహ్మ విష్ణు ముగ్గురు 3 గుణాలు. అవ్యక్తమైన శక్తి వ్యక్తమైనప్పుడు 3 గుణాలుగా బయటకు వచ్చింది, సత్వరజస్తమో గుణాలుగా. ఆ 3 గుణాలకి 3 ప్రతీకలు. వాళ్ళు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు. వాళ్ళకి ముందు నమస్కారం పెడుతున్నావు. ఓ నమః అన్నప్పుడు ఓం నమః, ఓ నమః కదా. ఓం నమః. దీనికి నా అనాత్మను తెలియజేశాడన్నాడు శబ్దరూపంగా. అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అనే 3 ఉన్నారా అని నీకు తెలియజేస్తున్నాడు శబ్దరూపంగా. అది అనాత్మ. ఏది అనాత్మ? ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనాత్మ. ఎందుకని? వీళ్ళు విశేషాలైనారు. సామాన్యం ఆత్మ. తద్వారా శివాయ అను ఆత్మను చేరుకో. ఓం నమ శివాయ అంటాం కదా. శివాయ అనే ఆత్మను చేరుకో. దేని ద్వారా? ఈ 3 ద్వారా. ఈ 3 అనాత్మ. దీని ద్వారా అనాత్మ, దీని ద్వారా ఆత్మని చేరుకో. ఓం నమ శివాయ అన్న పదానికి అర్థం అది. ఓం నమః శివాయ అనేటువంటి 5 భూతాలు పంచభూతాత్మికం కదా. అస్థి భాతి శివం, అస్థి భాతి ప్రియం, నామం రూపం అంటున్నాం కదా. తర్వాత శబ్ద స్పర్శ రూప రస గంధ అనే 5 ఉన్నాయి కదా తన్మాత్రలు. ఈ 5 తన్మాత్రలు ఏమిటంటే ఆ పరమాత్మే.
ఆ పరమాత్మే 5 తన్మాత్రలుగా నీకు కనపడుతున్నాడు. అందుకని తస్మాదాత్మన ఆకాశ సంభూత, ఆకాశాద్వాయు, వాయోరగ్ని, అగ్ని అభ్య పృథ్వీ. 5 వచ్చినాయి శబ్దస్పర్శ రూపరస గంధాలు. ఇప్పుడు ఈ శబ్దస్పర్శ రూపరస గంధాలు నకారం, మకారం, సికారం, వకారం, యకారం అంటే 5 భూతాలు. నమశివాయ, నకారాయ నమశివాయ, మకారాయ నమశివాయ అంటున్నారు కదా. స్తోత్రం శంకర భగవత్పాదులే ఇచ్చారు ఇవన్నీ. అంటే 5 భూతాలు. 5 భూతాలు పరమాత్మే అని ఎందుకు చెప్తున్నామంటే శంకర భగవత్పాదులే చెప్పారు ఈ మాట. శంకర భగవత్పాదులు ఏమన్నారంటే ఆకాశము తస్మాదాత్మన ఆకాశ సంభూత అన్నాడు. ఆత్మలో నుంచి ఆకాశం పుట్టింది. ఆత్మన ఆకాశ సంభూత. సంభూత అంటే పుట్టింది అని అర్థం. ఆకాశం నుంచి ఆత్మ పుట్టింది అని చెప్పింది వేదం కదా. ఇది వేదం చెప్పిన మాట, నేను చెప్పట్లేదు. ఆకాశం పుట్టింది అంటే నా నుంచి నా కొడుకు పుట్టాడు అన్నాను. నా కొడుకు పుడితే కదా నేను అమ్మనైనాను. కొడుకు అవుతే కూతురు పుట్టింది. మేము ఎప్పుడు అమ్మ కొడుకే అంటారు, కొడుకు కాదు. ఎవడో ఒకడు పుట్టాడు నా నుంచి. నా నుంచి పుట్టినవాడు నాలాగే ఉంటాడు. నాలాగే అంటే కళ్ళు, ముక్కులు, చెవులు, నోరు, చేతులు, కాళ్ళు, అంతేగాని నా కడుపులో నుంచి ఒక ఆవో ఒక పాము పుట్టదు. నాలాగే ఉంటుంది అంటే అర్థం అది. నేను ఎట్లా పుట్టానో అట్లాంటి అవయవాలతోనే, అది ఆడదైతే ఆడది, మగవాడైతే మగవాడు పుడతాడు. నా పుట్టిన బిడ్డ వల్ల నా శరీరంలో ఏ భాగము కట్ కాదు. నాలో నుంచి ఒక బిడ్డ పుడితే నా శరీరంలో నాకు కళ్ళు, వాడికి కళ్ళు ఉన్నాయి కాబట్టి నాకు ఒక కన్ను పోవడము కదా. అట్లా పోయేటట్లయితే నేను ఇద్దరినే కనగలను. మూడో వాడికి కన్ను ఎక్కడి నుంచి తెచ్చివ్వాలి? మూడో వాడికి చెయ్యి ఎక్కడి నుంచి తెచ్చివ్వాలి? నా చేతుల్లో నుంచి వాడికి చేతులు రావు, నా కళ్ళలో నుంచి వాడి కళ్ళు. అట్లా కళ్ళు వస్తే 10 మంది పిల్లలు కన్నా తల్లికి ఇంకా తల్లి బతకూడదు, అది చచ్చిపోవాలి. పుట్టింది అంటే నా నుంచి నా వంటి వాడు ఒకడు బయటకు వచ్చాడు. వాడికి నాకు మధ్య ఖాళీ ఉంటుంది, డిస్టెన్స్ ఉంటుంది కదా. అంటే నా కొడుకుని మీరు కావాలంటే ఎత్తుకుని వెళ్ళిపోవచ్చు, నేను వాడి వెంట రాను. ఆకాశంలో నుంచి ఆత్మ ఆకాశంలో నుంచి పుట్టింది అంటే అట్లా ఆకాశం వేరు, ఆత్మ వేరు. ఆకాశం లాంటిదే ఆత్మ, నాలాంటిదే నా కొడుకు. కానీ వాడికి నాకు మధ్యలో ఖాళీ ఉంది. ఖాళీ ఉందంటే వాడు సపరేట్ ఎంటిటీ, నేను సపరేట్ ఎంటిటీ. అవునా కదా? నా కొడుకు నాకు అతుక్కొని ఉంటాడా? ఉండడు. పరమాత్మలో నుంచి అట్లా పుట్టలేదు ఆకాశం. పరమాత్మలో నుంచి ఎట్లా పుట్టింది అంటే బంగారం కాసుల పేరైనట్లు. బంగారంలో నుంచే కాసుల పేరు పుట్టింది. కానీ కాసుల పేరు నా కొడుకులే వేరే బయటికి పోవడానికి వీల్లేదు. బంగారాన్ని వదిలిపెట్టి, ఆత్మను వదిలిపెట్టి అట్లా పోవడానికి వీల్లేదు. అర్థమైందా? అంటే ఆత్మ ఆకాశంగా మేనిఫెస్ట్ అయింది, అది దానిగా కనపడుతోంది. అర్థమైందా శిరీష? ఆత్మన ఆకాశ సంభూత అన్న పదానికి శంకర భగవత్పాదులు ఇంత క్లారిఫికేషన్ ఇచ్చారు. మహానుభావుడు శంకరుడు గురువు కాదని, ఆది గురువు కాదని వాడెవడో కూతలు కూస్తున్నాడు. ఈ పాటికి మనకందరికీ నిజంగా పౌరుషం ఉంటే వాడిని గుండు బట్టి పీక్కొని తీసుకొచ్చి చావగొట్టాలి. హిందువులందరూ చావదచ్చి ఉన్నారు. ఎందుకంటే చావదచ్చి ఎందుకుంటారంటే మాకే తెలియదని ఉన్నాం కాబట్టి. ఏం తెలియదు మనకి. ఆకాశ సంభూత అంటే అది ఆత్మ నుంచి ఆకాశం పుట్టింది. అంటే ఆత్మ లక్షణాలు ఏముంటాయో ఆకాశానికి ఆ లక్షణాలే ఉంటాయి. ఆత్మకి ఏం లక్షణాలు ఉన్నాయి? ఆత్మ కదలదు, చలించదు. తదేజతి తన్నైజతి తద్దూరే తద్వంతికే కదా చెప్పుకున్నాం కదా. అందుకని ఆకాశ లక్షణాలు ఆత్మకున్నాయిట.
అయితే ఆకాశానికి లేని లక్షణం ఆత్మకు ఉన్న లక్షణం ఏమిటంటే దానికి అన్నీ తెలుసు, ఇది మొద్దు దీనికేం తెలియదు. అంటే శుద్ధం బుద్ధం, ఇంకోటి ఏమిటా శుద్ధ బుద్ధ ముక్తం. శుద్ధం బుద్ధం ముక్తం ఆత్మ. ఇది శుద్ధం ముక్తమే, దీనికి మాలిన్యమే లేదు. అయినా ఇది బుద్ధం కాదు కాబట్టి దీని మీద ఇన్ని మేడలు కడుతుంటే నోరు మూసుకుంటుంది. నేనమ్మో నా మీద కట్టవాకండ్రా అని అంటలే. అవునా కాదా? ఆకాశం అది. ఈ 5 భూతాలు ఉన్నాయి. నమశివాయలో 5 భూతాలు కదా. ఆకాశం సంగతి మనకు అర్థమైపోయింది. ఆకాశం నుంచి వాయువు వచ్చిందన్నాడు కదా, తర్వాత అగ్ని, తర్వాత జలము, ఆ తర్వాత పృథ్వీ. ఇంకా 4 ఉన్నారు. 4 కూడా వీళ్ళ లాంటి వాళ్ళే. ఆకాశం అంతా ప్యూరిఫై కాలే మిగిలినవందరూ. అందుకని ఆకాశాద్ వాయువు అనేటప్పటికీ వాయువుకు కూడా శాశ్వతత్వం వచ్చింది. శాశ్వతత్వం అంటే ఏమిటి? ఆత్మ ఎలా నేను అనేది శాశ్వతంగా ఉంటుందో నాది శాశ్వతంగా ఉండదు, నాది అశాశ్వతం. అందుకని గాలిని తద్ధర్మార్థ కాలంలో పెట్టారు. తద్ధర్మార్థ కాలం అంటే గాలికి భూతకాలము, వర్తమాన కాలము, భవిష్యత్ కాలం ఉండదు. గాలి మా తాతగారి కాలంలో కూడా వీచింది, నా మనవడి కాలంలో కూడా వీస్తుంది. గాలి ఇప్పుడు వీస్తున్నది. ఎప్పుడూ కూడా ఉండేటువంటి దాన్ని తద్ధర్మార్థ కాలం అంటారు. భూతకాలం, భవిష్యత్ కాలం, వర్తమాన కాలం అనరు. గాలికి అన్ని కాలాలు ఉంటుంది, దానికి శాశ్వతత్వం ఉంది. అర్థమవుతుందా? అగ్ని అప్పుడు మండింది, ఇప్పుడు మండుతుంది, రేపు కూడా మండుతుంది. ఎప్పుడంటే అప్పుడు మండుతూనే ఉంటుంది కదా. అది మంట ఎలా వెళుతుందంటే గాలి అడ్డంగా వెళుతుంది, మంట పైకి వెళుతుంది, నీళ్లు కిందికి వెళతాయి కదా. భూమి ఎటు తోచక దాని చుట్టే అది తిరుగుతూ ఉంటుంది. పిచ్చోళ్ళు తిరుగుతారు అట్లా. ఈ పిచ్చిది తిరుగుతూ ఉంటుంది. నిన్న తిరిగింది, అందుకని ఈ 5 భూతాలకి 5 భూతాల్లో ఆకాశం సంగతి పరమాత్మలాగే ఉంది. దానికి ఒకటి పోగొట్టుకుంది. ఏం పోగొట్టుకుంది? బుద్ధం పోగొట్టుకుంది. ఈ మిగిలిన 4 పరమాత్మలో ఉండే శాశ్వతత్వాన్ని వీళ్ళు సంపాదించుకున్నారు. శాశ్వతత్వం అంటే ఫర్ ఎవర్ ఉంటుంది, ఎప్పటికీ ఉంటుంది. ఈ 5 భూతాలకు ఈ గుణాలు ఉన్నాయా? ఉన్నాయి కదా. ఈ 5 కలిసి ఒక్కొక్క పార్టుతో పెట్టి మన శరీరాన్ని తయారు చేశాయి చూడండి. దీన్ని పాంచభౌతికం అంటున్నారు. దీంట్లో పృథ్వీ, ఆపస్సు, తేజస్ అందరూ ఉన్నారు. ఈ అందరూ ఉన్నదానికి అశాశ్వతత్వం వచ్చింది. మీరు చూడండి రా, చిత్రం చూడండి రా. అవి ఒక్కొక్కటి ఇండివిజువల్గా, అవి త్రికాలాబాధ్యము అంటే అది అర్థం. ఏ కాలానికి అవి లొంగవు, వాటికి భూత భవిష్యత్ వర్తమానాలు లేవు. మరి ఎవరికి ఉన్నాయి? వాటిల్లో కొంచెం కొంచెం ముక్క పెట్టి వేసి అది. అందుకని మన శరీరాలు చచ్చిపోతున్నాయి. నమశివాయ అని నీకు అక్షరాభ్యాసం చేసినప్పుడు ఈ 5 భూతాల సంగతి ఆ గురువు చెప్పగలగాలి నీకు. వాడికే తెలియదు, వాడు నీకేం చెబుతాడు? వాడికి తెలుసా? నేను అస్తోమా సత్వమయ్య చెప్తున్నాడు, నీకు ఓం నమ శివాయ చెప్పి ఏ ఫర్ యాపిల్ చెప్తే రాదు ఇది కదా. జగన్ గారికి ఏం తెలుసు? అంతా ఇంగ్లీష్ మీడియం చేసి పారేయండి. ఏంది ఇంగ్లీష్ మీడియం చేస్తే ఏమీ రాదు. మీ పిల్లవాడు ఏదో రెయిన్ గో అదే అనగానే అబ్బా నా కొడుకు ఎంత ఇంగ్లీష్ మాట్లాడేస్తున్నాడు. ఏంది మాట్లాడాడు?
సభదవల్లారా, మేమందరం తెలుగు మీడియం మాటలు చదువుకున్నాం, మాకు రాదా? 1వ క్లాస్ నుంచి ఇంగ్లీష్ చదివితేనే వస్తుంది. ఇంటర్నేషనల్ స్కూల్, ₹1,00,000 ఫీజు. మేమందరం ₹5 ఫీజు కూడా కట్టాలి. మేము 6వ క్లాసు హై స్కూల్కి వెళ్ళినప్పటి నుంచి హై స్కూల్లో 6, 7, 8కి ₹3 ఫీజు కట్టాం. గవర్నమెంట్ స్కూల్. 8th క్లాస్ నుంచి 9th క్లాస్ నుంచి ₹5.5 ఫీజు కట్టాం. మాకు చదువు రాలేదా? ఏమిరా ఇంటర్నేషనల్ స్కూల్ట పిల్లకి పుట్ట కడుపులో ఉండగానే అక్కడ అడ్మిషన్ నంబర్ అడ్వాన్స్ బుకింగ్. ఏం చదువు చెబుతున్నారా? చదువు లేదు, సంధ్య లేదు. నేను ఓం నమ శివాయ అని, ఓం నమ అని నీకు సవికల్పమైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులను పరిచయం చేసి తద్వారా నువ్వు పరమాత్మను తెలుసుకోమని ఒక సెన్స్, ఒక అర్థం. ఓ నమః శివాయ అన్నదానికి అర్థం ఓం. ఎవరికి దండం పెట్టిస్తున్నాడు నీ చేత? 5 భూతాలకు దండం పెట్టిస్తున్నాడు. ఎందుకు అంటే ఆ 5 భూతాలు నీ నాది, నీవు కాదు. ఆ పక్కన ఓం ఉందే అది నీవు. ఓం ఒకటి. ఓం నమ శివాయకి అర్థం చెప్తున్నా మీకు. ఓం అనేటువంటిది నీ నేను. నీ నేనుకు బిఫోర్ ఆకారం, అస్థి అయిన ఆకారం ఓం, అస్థిభాతి అయిన ఆకారం. అంతకుముందు సచ్చిత్తులైన ఆకారం. ఈ అస్థిభాతి నుంచి సచ్చిత్తుల్లోకి వెళ్ళమని ఓం చెప్పాలి. నమశివాయ ఏం చెప్పాలంటే నీ నేనుగాక నీకు ఒక నాది కూడా ఉందిరా. ఈ 5 భూతాల మిళితంతో ఉన్న ఒక శరీరం, ఈ శరీరం పోతుంది. ఎందుకు పోతుందంటే ఇది దీన్ని తయారు చేసిన అమ్మా నాన్నలు పోరు. అమ్మా నాన్నలు అంటే ఎవరు? నీ పంచభూతాలు. వాడు చావరు. ఎందుకని వాడు కాలానికి పట్టుబడలే. నువ్వు కాలానికి పట్టుబడ్డా. నేను ఎందుకు పట్టుబడ్డానండి? వాళ్ళు పట్టుబడకపోతే నేను కూడా పట్టుబడను నువ్వు అంటావేమో. వాళ్ళు కంప్లీట్గా నువ్వు కాదురా, అందుకని నువ్వు పట్టుబడుతున్నావు. వాళ్ళు ముక్క నీకు ఇచ్చారు, ఎవడి ముక్క వాడు వీక్కుపోతాడు. చూడరా, మన ఇంటి ముందర షామియానా వేస్తారు. మా ఇంట్లో పెళ్ళో పేరెంటమో అంటే కదా ఒక షామియానా వేస్తాడు. ఆ షామియానా ఎన్నాళ్ళు ఉంచుతారు? పెళ్ళి అయిపోయేదాకా ఉంచుతారు కదా. తర్వాత ఎవరిది వాడు పిక్కుపోతాడా కదా. పిల్లర్లో వాడు పిల్లరు, పైన కప్పు వాడు కప్పు, అన్నీ తీసుకుపోతాడు ఎవరిది వాడు. నీవు ఈ ప్రపంచంలోకి వచ్చి నేను ఈ పని చెయ్యాలని వచ్చావు. ఈ నాటక రంగంలో నువ్వు నటించడానికి వచ్చేసావు. నీకు వేషం కావాలి. ఆ వేషం వాళ్ళ 5గురు కాస్త కాస్త ఇచ్చారు. అదే పాంచభౌతికం. ఈ భౌతికమైన, ఈ పాంచభౌతికమైన శరీరాన్ని ఈ వేషం అయిపోయిన మరుక్షణం నీకై నువ్వు ఇస్తే ఇవ్వరా, నీకై నువ్వు ఇస్తే ఇవ్వరా అంటే అర్థమైంది. నీకై నువ్వు తీసుకొచ్చి శ్మశానంలో తగలబెడితే మేము మాది నేను తీసేసుకుంటాం. అవునా కాదా? నేను చెప్పిన దాంట్లో ఏమన్నా అబద్ధం ఉంది? ఒకవేళ మీరు శ్మశానానికి తీసుకుపోయి నన్ను తగలబెట్టకపోతే ఇంట్లోనే పెట్టుకోండి. ఇంట్లో కూడా కుళ్ళబెట్టి మా భాగాలను మేము తీసుకుంటాం. భూమిలో పెట్టండి, అప్పుడు కూడా మా భాగాలు మేము తీసుకుంటాం. మర్యాదగా తీసుకొచ్చి నువ్వు తగలబెట్టి మాకు అప్పగిస్తున్నావు. అంతే. ఆలోచించండి. అంతేనా? ఇది ఎందుకు పోతుందర్రా? 5 భూతాలకి మనం శాశ్వతత్వం ఇచ్చాం, పర్మనెన్సీ ఇచ్చాం కదా. మరి అవి ఉండకుండా ఆ 5 సముదాయమే కదా మన శరీరం. మరి ఇదెందుకు పోతోంది? ఆలోచించండి.
కంప్లీట్గా అది ఉండబట్టి దానికి శాశ్వతత్వం ఉంది. నిప్పుకు శాశ్వతత్వం ఉంది. ఎందుకంటే మీ తాతగారు కాదు ముత్తాతగారి కాలం నుంచి నిప్పు అట్లే ఉంది. గాలి ఇట్లనే వీస్తోంది. మీ తాత కూడా ఇదే పీల్చాడు, మీ నాన్న కూడా ఇదే పీల్చాడు, నువ్వు ఇదే పీలుస్తున్నావు, నీ కొడుకు ఇదే పీలుస్తాడు, నీ మానవుడు కూడా ఇదే పీలుస్తాడు. దాని మీద పర్మనెంట్గా ఉంటాను. మరి నీకేమి రోగం వచ్చింది? నువ్వెందుకు పీల్చిన గాలి ఇప్పుడే చచ్చిపోతానంటున్నావు? లిమిటెడ్ అయిపోయినా. అందుకని మేమేం చెప్తున్నామంటే నువ్వు అన్లిమిటెడ్ గారా అని చెప్తున్నావు. ఎప్పుడు అవుతావురా? ఈ దేహాన్ని వదిలేస్తే అవుతావు. నువ్వు వ్యాపిస్తే అవుతావు. అర్థమవుతుందా? నువ్వు వ్యాపిస్తే అవుతావు. నేను 18 నిమిషాలు లేట్గా వచ్చాను, అందుకని 18 నిమిషాలు తీసుకుంటాను. అర్థమవుతుందా? తద్వారా శివాయ అను ఆత్మను చేరుకో. ఇది తెలిసి మీరెవ్వరైనా మీ పిల్లలకు అక్షరాభ్యాసం చేయండి. ఇది మనస్సులో మీకు తెలిస్తేనే మీరు వాళ్ళకి అక్షరాన్ని అభ్యసింపజేస్తారు, లేకపోతే చేయలేరు కదా. అర్ధరూపమైన తమసోమ జ్యోతిర్గమయ. శబ్దరూపం ఓం నమః, అర్ధరూపం శివాయ. ఇది మొదటి అక్షరాభ్యాసం రోజు ఫస్ట్ క్లాస్ని. ఆ క్లాసులో నీకు టీచ్ చేసుకోవాలి. నీకు నువ్వు చేసుకోకపోతే నీ గురువు అన్నా చెయ్యాలి. ఇక 2వ తరగతి సెకండ్ క్లాస్లోకి వచ్చాం మనం. ఇప్పుడు నేను నాది తెలుసు కదా, మాకు అన్నీ తెలుసు అంటున్నారు. మీకు అన్నీ తెలీదు. ఓన్లీ అడ్మిషన్, ఎంట్రన్స్ ఎగ్జామ్ పాస్ అయ్యి అద్వైత స్కూల్లోకి ఎంట్రీ వచ్చింది. మీకు ఎంట్రీ వచ్చాక 1వ క్లాస్ ఏం చదువుకోవాలో చెప్పేసాం సిలబస్. మీకు ఇది తెలిస్తే 1వ క్లాస్ పాస్ అయినట్టు. తెలియకపోతే మళ్ళీ 1వ క్లాస్ చదువుకోండి. నన్ను ఏం చేయమంటారా? అది ఏమీ కాకుండా అడ్మిషన్ రాగానే మేమంతా పిహెచ్డి చేసేసాము, ఇంకా మీకందరికీ పాఠాలు చెబుతామని, మేము గురువు అయిపోయినామని ఒకళ్ళొకళ్ళు మాకు పూర్ణస్థితి వచ్చేసింది మొదలుపెట్టారే. పూర్ణులు అయిపోయినారు, అందుకే ఇంకా అక్కడే కూర్చున్నారు. అర్థం చేసుకోండి. మేము స్కూల్లో చేరాము అంటే ఎప్పుడో అప్పుడు చదువుకుంటాం. మాకు స్కూల్ చదువు అయిపోయింది అనుకుంటే స్కూల్కి పోయే పనే లేదు, మీ ఇష్టం. అందుకే మిమ్మల్ని ఇంత స్ట్రిక్ట్గా పెట్టి అటెండెన్స్ మార్క్ చేసుకొని ఇంకా అట్లా ఉండదు. ఉంటే ఇప్పుడు ఎవరన్నా అట్లాంటి వాళ్ళు ఉంటే ఇంక రేపటి నుంచి మళ్ళీ క్లాస్కి ఎగరగొడతాం, వెళ్ళగొడతాం. క్లాసులోకి రానియద్దు. వరుసగా 3 ఆబ్సెంట్లు ఉంటే స్కూల్ నుంచే పంపించేస్తాం. ఒక్క ఆబ్సెంట్ అయితే మళ్ళీ రేపు రానిస్తాం. కానీ వరుసగా 3 ఆబ్సెంట్లు అయితే ఇంక వెళ్ళిపోండి, రావకండి. ఇక సెకండ్ క్లాస్లో నీకు చెప్తున్నాడు, ఏది అడిగినా నాకు తెలియదంటావు. నువ్వెవరో నీకు తెలియదు, ఎక్కడి నుంచి వచ్చావో తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. నువ్వెవరు అని అడిగితే ఐ ఆమ్ వైఫ్ ఆఫ్ మల్లికార్జున శాస్త్రి, ఐ ఆమ్ డాటర్ ఆఫ్ వెంకటరమణయ్య, ఇది నా అడ్రస్. నువ్వెవరు అంటే అహం బ్రహ్మాస్మి అనగా ధైర్యం ఉందా నీకు? లేదు. నువ్వెవరు అని అడిగితే ఏమంటావు? మీ నాయన పేరు చెప్పుకుని నువ్వు బతుకుని వీడుస్తున్నావు. ఎందుకంటే వాడు ఈ ప్రపంచంలోకి దొంగతనంగా వచ్చాడు, నిన్ను దొంగతనంగా తీసుకొచ్చాడు. ఎందుకండి మా నాయన్ని ఇంత తిట్లు తిడుతున్నారు అంటే వాడి నాయన్ని కూడా వాడు అట్లే తీసుకొచ్చాడు. వాడు కూడా అదే చెప్పుకుంటున్నాడు కదా. ఏమని? నువ్వెవరు రాని ఎవరు నన్ను అడగండి, నువ్వెవరు రాని ఎవరు అడగక్కర్లేదురా. ఒక అప్లికేషన్ ఫామ్ నీ చేతికి ఇచ్చి నేను కంప్లీట్ చేయాలని నేమ్ అని ఉంటే ఏం రాస్తావురా? నీ పేరు రాస్తావు, కింద సర్నేమ్ అని ఉంటుంది ఒకటి. అంటే నిన్నీ ప్రపంచంలోకి దొంగతనంగా తెచ్చిన వాడేవాడురా.
దొంగతనం ఏమిటంటే నీకు ముందే ఈ వేషం వేసి తీసుకొచ్చాడు వాడు. నువ్వు పరమాత్మగా ఈ ప్రపంచంలోకి రాలేదు, ఎట్లొచ్చావు? అరే మీ నాన్నే నీకు పేరు పెట్టాడురా, నువ్వు అంతకుముందు ఈ ప్రపంచంలోకి వచ్చావే, ఆ వచ్చినప్పుడు నీకు నువ్వెవరో నీకు తెలియదు. అందుకని వాడు ఎవరు నీకు పేరు పెట్టాడో ఆ పేరుతో నువ్వు చెలామణి అవుతున్నావు. అవునా కాదా? నువ్వెవరు అని అడిగితే నిజంగా నువ్వు అహం బ్రహ్మాస్మివి. మరి ఈ నాదిని నేనంటున్నావే, అది మీ నాన్న నిన్ను నకిలీ చేసింది. నిన్ను ఒక నకిలీ చేసి ఇంకొక నకిలీ గాడికి అప్పగించేశాడు. వాడు కూడా ఒక నకిలీ. అవునా కాదా? ఆలోచించండి రా. అందుకని నువ్వేమైపోయినావు? ముందే బతుకు దొంగ బతుకు, ముందే దొంగ బతుకు. ఎందుకని? ఒరిజినల్ అహం బ్రహ్మాస్మి అన్న నువ్వు నిజంగా పరబ్రహ్మ స్వరూపి కదా. గురువు వచ్చి చెప్పేదాకా నీకు తెలిసి చావలేదు కదా. చెప్పినప్పుడు కూడా నీకు అనుమానం, అరే నేను ఫలానా వాడి కొడుకునైతే వీడేంట్రా, నేను పరబ్రహ్మ స్వరూపం అంటావు. ఎంత అనుమానం అంటే నేను పరబ్రహ్మనైతే వాడు దేవుళ్ళలాగా అన్నీ నేను చేసేయాలి కదా, నేను అవన్నీ చేయటం లేదు కదా. ఎందుకు చేయటం లేదంటే దొంగవాడు అన్నీ చేయలేడురా. అదే గవర్నమెంట్ నీ చేతిలో ఉంటే అన్నీ చేయలేదు. అర్థమైందా? నువ్వు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అందుకే నువ్వెవరు అంటే ఐఎమ్ ఇండియన్. నువ్వు ఫలానా వాడి కొడుకువి కాదు, నేను భారతదేశానికి సంతానాన్ని. అందుకని నేను ఇండియన్ అన్నాడు. ఎందుకురా ఇండియన్ అన్నాడంటే ఇండియన్ కల్చర్ని నేను ఫాలో అవుతున్నాను, కానీ ఇండియాలో ఉండే అమెరికన్ కల్చర్ ఫాలో అవుతున్నాను కదా. మన వేషం, మన భాష, మన ఆలోచన అన్నీ ఏమిటంటే అది. అందుకని నకిలీ బతుకు, దొంగ బతుకు అని చెప్తున్నాను. దొంగలుగా బతుకవాలి, ఒరిజినల్గా బతుకుదాం. ఎందుకంటే నీ అసలు స్వరూపం అహం బ్రహ్మాస్మి. ఆ సంగతి తెలిసేది ఎక్కడ అంటే కేవలం ఇండియాలో, అమెరికాలో తెలియదు. అందుకని ఈ దేశంలో పుట్టినందుకు గర్వపడమంటున్నాడు. అర్థమైందా? 2వ క్లాసులో ఇది తెలియాలి. ఇప్పుడు తెలియలేదంటే మనం ఇంకా 2వ క్లాసుకు రాలే. కానీ మనం ఏమనుకుంటున్నామంటే మాకు డిగ్రీ కూడా వచ్చేసింది, ఇంకా పీజీ చేయాలి, రేపో ఎల్లుండో పీజీలో అడ్మిషన్ తీసుకోవాలి అనుకుంటున్నాం. కానీ ఇంకా మనకు 2వ తరగతి ఇంకా రాలే. ఎవరికి వాళ్ళు చూసుకోండి, డ్రెస్ చేసుకోండి. నువ్వు ఏది అడిగినా నువ్వెవరో నీకు తెలియదు, ఎక్కడి నుంచి వచ్చావో తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. దాన్ని ఏమన్నదంటే శాస్త్రం అగమ్య గోచరం. అగమ్య గోచరం అంటే మనని ఎవరైనా తీసుకెళ్ళి ఒక అడవిలో దించేస్తే ఆ అడవిలో దిక్కులు తెలియదు మనకి. మన దగ్గర దిక్సూచి లేదు కదా, రాడార్ కూడా లేదు. దిక్కులు తెలియదు, ఎటు వెళ్ళాలో తెలియదు. ఎటు వెళితే ఇంకా డీప్ ఫారెస్ట్లోకి పోతామో, ఎటు వెళితే ఏదైనా ఒక ఊరైనా వస్తుందో రాదో మనకి ఏమీ తెలియనప్పుడు ఎటు వెళ్ళాలో తెలియని స్థితిని అగమ్య గోచరం అంటారు. ఆ గమ్య అంటే వెళ్ళటం. ఎటు వెళ్ళాలో కనిపించగలిగే నాకు. ఎప్పుడు కనిపించాలి? నీకు ఏదైనా ఒక దిక్కు తెలిస్తే, ఆ దిక్కులో ఊళ్ళు ఉన్నాయని తెలిస్తే అప్పుడు నువ్వు అటు వెళ్ళగలవు, లేకపోతే నువ్వు వెళ్ళలేవు. ఇప్పుడు నీకు ఈ ప్రపంచంలోకి వచ్చి పడ్డావు, నువ్వెక్కడి నుంచి వచ్చావో నీకు తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. కానీ మనం అందరం పుట్టాం, అందరం పెరిగాం,
కాలం గడుస్తున్నది, మనకి ఎక్కడికి పోవాలో తెలియదు. విస్తరాకు ఉందనుకో, పులి విస్తరాకు అంటారు. పులి విస్తరాకు అంటే అన్నం తిని పడేసిన ఆకు. అన్నం తిని ఆకుని విసిరేస్తాం కదా, ఆ ఆకు గాలి ఎటు వస్తే అటు వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనమందరం అట్లాంటి వాళ్ళం. గాలి ఎటు వేస్తే అటు వెళతామంటే, ఎప్పుడో దేవుడు అంటాం మనం. గాలి అంటే దేవుడే కదా, ఇప్పుడు చెప్పా కదా, గాలి అగ్ని అన్నీ దేవుడే. అందుకే మన పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే, చీపురికి దండం పెట్టుకోరా, చాటుకు దండం పెట్టుకోరా, గడపకి దండం పెట్టుకోరా, అందరికీ దండం పెట్టుకోమన్నారు. ఎందుకు దండం పెట్టుకోరా? అవన్నీ సచ్చిత్తులే. మీకు అవి సచ్చిత్తులని తెలియదు. ఏమ్మా, మనం పులిస్తరాకుల్లాగా ఎందుకు పోతున్నాం అంటే, ఒక జన్మంతా మనం అనుభవించి ఆకుని పారేశాం. ఈ ఆకుని, ఇది ఇస్తరాకు. మళ్ళీ జన్మకు వచ్చాం. ఇక్కడ కూడా అంతే చేస్తున్నాం. ఏం చేస్తున్నాం? అంతే. చివరికి మన జీవితాలు ఎటుపోతున్నాయి? గాలి ఎటు వీస్తే, విస్తరాకుని పారేశాక అది ఎగిరి ఒక మిద్దె మీద పడవచ్చు కదా. ఎగిరి పులిస్తరాకు వెళ్ళి గాలికి కొట్టుకొని పెంట కుప్ప మీద పడవచ్చు. విస్తరాకు పెంట కుప్ప మీద పడిందా, లేకపోతే పై మేడ మీదకి ఎక్కి పడిందా అని ఎవడైనా కనుక్కోగలడా? మన జీవితాలు అందుకే పెంట కుప్ప మీద పడింది అంటే వెళ్ళి మళ్ళీ నీచ జన్మలకు వెళుతున్నాం, మళ్ళీ మానవ జన్మకి వెళ్ళాం. అదృష్టవశాత్తు ఆ ఆకు గాలికి ఎగిరి ఏ మిద్దె మీదో పడింది అనుకోండి, కాసేపు మళ్ళీ మానవ జన్మకి వెళుతున్నాం. గాలి ఎప్పుడు వీస్తుందో, ఎటు వీస్తుందో, ఈ ఆకుని ఎక్కడ పడేస్తుందో మనకి తెలియదు. ఎప్పుడు అగమ్య గోచరమైనప్పుడు. అర్థమైందా? ఈ పాఠం ఎప్పుడు తెలియాలి? 2వ తరగతిలో. మనం ఇప్పుడు తెలిసింది అంటే 2వ క్లాస్ పాస్ అవుతాం, లేదంటే ఇంకా 2వ క్లాసులోనే ఉన్నాం. చూసుకోండి, ఎలిమెంటరీ ఎడ్యుకేషన్. ఆలోచించుకోండి, ఎవడెక్కడున్నాడో ఎవరికి వాడు మీరే టెస్ట్ చేసుకొని మార్కులు వేసేసుకోండి. ఎన్ని వేసుకుంటారో మీ ఇష్టం. సున్నా చుట్టుకుంటే మరీ మంచిది. సున్నా చుట్టుకుంటే లాభం ఏమిటంటే, నాకు తెలియదు అనుకుంటే తెలుసుకునే అవకాశం ఉంది. నాకు ఆల్రెడీ 100 వచ్చినాయి అనుకుంటే తెలుసుకునే అవకాశం లేదు. అందుకని మీరే 0 వేసుకుంటారో 10, 20 వేసుకుంటారో మీ ఇష్టం. వేసుకోండి, ఎన్నన్నా లిబరల్. అన్నీ చేస్తున్నాం, మీకే అవకాశం ఇస్తున్నాం. కానీ మాకు అన్నీ వచ్చినాయిని మాత్రం అనుకోవాలి. రావు. వస్తే దీన్ని బ్రహ్మ విద్య అనర్రా? ఒకటే లెక్క. అమ్మో అదేం బ్రహ్మ విద్యనా అంటున్నారంటే అది చాలా కష్టమైంది. అయితే ఆనందధామంలో అది చాలా తేలికగా దొరుకుతుంది. అందుకని మరి వీలైనంత దాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఏమ్మా, ఎందుకు అంటే మన ఎందుకు అగమ్య గోచరం అంటున్నాడంటే, ఇక్కడ ఉన్నప్పుడు భవిష్యత్తుపై ఊహాజనితమైన కళలు కనడం తెలుసు. ప్రతివాడు ఊరికే కూర్చుంటే భవిష్యత్తు నాకు ఇట్లా ఉంటుంది, నేను ఇంత మేడ కట్టుకోవాలి, ఇంతమంది పిల్లల్ని కనాలి, వాళ్ళందరినీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అయ్యేటట్టుగా నేను పెంచాలి. చూడండి, భవిష్యత్తు మీద అనేకమైన ఆలోచనలు. దేవుడెవరో తెలియదు, ఎక్కడుంటాడో తెలియదు, ఎలా చేరుకోవాలో తెలియదు. అయోమయ స్థితిలో క్రిమివలే తమస్సులో ఉన్న నీవు ఏది తెలియదంటున్నావో దాన్ని తెలుసుకోవటమే వెలుగు. అజ్ఞానంలో ఉండి జ్ఞానం వైపుకు ప్రయాణం చెయ్యాలి. మృత్యోర్మా అమృతం గమయ అనేది 3వ తరగతి. జాతస్య హి ధ్రువో మృత్యు
ధ్రువం జన్మ మృతస్య చ. పుట్టిన ప్రతి ప్రాణి మరణిస్తాడు, మరణించిన ప్రతి ప్రాణి మళ్ళీ పుడతాడు. జనన మరణ చక్రంలో పునరపి జననం పునరపి మరణం అనేది సహజం. నస పునరావర్తతే. చూడండి, చావడం సహజంట. 3వ క్లాస్కి వచ్చేసాం. 2వ క్లాస్ పాస్ అయినారో లేదో మీరే చూసుకోండి. పాస్ కాకపోతే మళ్ళీ ఇంకోసారి చదువుకోండి. పరీక్ష మీరే పెట్టేసుకోండి రాత్రికి. రేపు పొద్దునకి 3వ క్లాస్కి వచ్చేయండి. బ్రహ్మ విద్య ఎంతో సీరియస్ అంటారు. మనకి ఎంత ఆడుకుంటూ పాడుకుంటున్నట్టుంది. కష్టంగా ఉందా? కానీ అందరం పుట్టడం సహజం, చావడం సహజం అని చెప్తున్నప్పుడు నస పునరావర్తతే, వాడు మళ్ళీ రాడు అని చెప్పింది భగవద్గీత ఎక్కడో ఒక చోట. తిరిగి జన్మకి రాడు. మాయామేతాంతరంతితే, ఈ మాయని వాళ్ళు దాటుతారు అని ఇంకో చోట చెప్పింది. వాళ్ళు మాత్రమే మాయను దాటగలరు. యద్గత్వా న నివర్తంతే, ఎక్కడికి వెళితే మళ్ళీ తిరిగి రారో అది నా చోటు అని చెప్పింది మళ్ళీ ఇంకో చోట. ఏమ్మా, మరణాన్నిచ్చే ఈ చక్రంలో బయటపడ్డవాడు మాత్రమే అమృతత్వాన్ని పొందగలడు. అక్షరాభ్యాసం నుంచి 3వ తరగతికి వచ్చేప్పటికీ మనకి 8 ఏళ్ల వయస్సు వస్తుంది. ఫిజికల్ బాడీకి 8 ఏళ్ల వయస్సు వస్తుంది. అందుకని ఇంతవరకు వచ్చిన వాడికి ఉపనయనం అని చేస్తారు కొత్తగా. ఉపనయనం అంటే 3వ కన్ను తెరిపిస్తాడు. ఇవి 2 కళ్ళు మనకు ఆల్రెడీ ఉన్నాయి. ఈ 2 కళ్ళకు కాక ఇక్కడ ఇంకో 3వ కన్ను తెరుస్తారు అని చెప్తారు. శివుడికి 3 కళ్ళు ఉంటాయి అంటారు. అంటే ఇక్కడ ఇంకో కన్ను ఉందంటారు. ఆ కన్ను జ్ఞాన నేత్రం. ఆ కన్ను కనపడకుండా ఇక్కడ జ్ఞాన నేత్రాన్ని మనం ప్రతి క్షణం టచ్ చేస్తున్నాం. అందుకని బొట్టు పెట్టుకుంటున్నాం. స్టిక్కర్ కాదు, స్టిక్కర్ బొట్టు కాదు. ఇక్కడ ఈ బొట్టు పెట్టుకుంటున్నామంటే ఇది పసుపు సున్నము కలిసినటువంటిది. అంటే పసుపులో పసుపు రంగు ఉంది, సున్నంలో తెల్ల రంగు ఉంది. తెల్ల రంగు చిత్తు, పచ్చ రంగు పసుపు సత్తు. సచ్చిత్తులు 2 కలిస్తే తెలియని ఒక ఎర్ర రంగు కొత్తది వస్తుంది. కాస్త పసుపు కాస్త సున్నం కలపండి, ఏమొస్తుంది? పసుపులో ఉందా ఎరుపు, సున్నంలో ఉందా? అదే 2 కలిస్తేనే. అట్లా సత్తులో లేదు, చిత్తులో లేదు, సచ్చిత్తులు కలిస్తేనే జ్ఞానం అనేటువంటి నేత్రం వస్తుంది. ఈ జ్ఞాన నేత్రాన్ని మనం ఇక్కడ ఉంటుంది, ఇది టచ్ చేస్తున్నాం. ఇది రోజు ఇక్కడ బొట్టు పెట్టుకుంటున్నామంటే ఇక్కడ జ్ఞాన నేత్రం. ఆజ్ఞా చక్రాబ్జ నిలయ శుక్లవర్ణ షడానన మధ్యా సంస్థ హంసవతి. హం అనేటువంటి అక్షరంతో ఇక్కడ ఉంది. ముఖ్య శక్తి సమన్విత, ముఖ్యమైన శక్తి ఇక్కడ ఉంది. మనకు తలనొప్పి వస్తే నొప్పి ఇక్కడ వస్తుంది. చూడండి, గమనించండి. తలనొప్పి వచ్చిందంటారు. తలనొప్పి ఎక్కడ వచ్చిందో మీరు చెప్పలేరు. తలనొప్పి ఇక్కడ మొదలవుతుంది. ఇది ఇక్కడ మనకు ఒక కన్ను ఉంది. కన్ను కాదు, ఇట్లాంటి కన్ను కాదు, జ్ఞాన నేత్రం. ఉపనయనం అనే పేరుతో ఒడుగు చేశారంటారే, అప్పుడు ఈ కన్నుని ఓపెన్ చేయిస్తారు. గురువు గారు ఓపెన్ చేస్తారు. అందుకే శక్తిపాతం చేసేది కూడా ఇక్కడే. అందరికీ తెలియకుండా మేము శక్తిస్తామని శక్తులు ఇచ్చేశారు. ఆ అన్నపూర్ణమ రమణానంద మహర్షికి శక్తి ఇచ్చింది. ఏమైపోయిందంటే వాడు మేకై కూర్చున్నాడు. చూడండి, ఇష్టం వచ్చిన మాట్లాడుతున్నాడు. వందే గురు పరంపర అని మనం దండాలు పెట్టలాగా చస్తున్నాం కదా. అటువంటివి అలాంటివే చేస్తారు. ఇప్పుడు సచ్చిత్తులు 2 కలిసి ఇక్కడ తయారైనాయని చెప్పాను కదా. మనకి ఈ కళ్ళు చూస్తాయి, ఇక్కడ ఇంకో కన్ను ఉంది. ఇప్పుడు ఈ కన్నులో సగభాగం, ఈ కన్ను కంప్లీట్ ఒక కన్ను, అంటే ఈ 1.5 కన్ను.
ఈ 1.5 కన్ను కదా. వామ విభాగే గౌరీ, ఎడంచేతి పక్క అమ్మవారు ఉందిట, శివుడు కుడి పక్కన ఉన్నాడు. అంటే మన శరీరం సగభాగం అయితే ఇటు ఒక్క శివుడు, ఇటు పక్క పార్వతి. అర్ధనారీశ్వర తత్వం మనమే. అర్ధనారీశ్వరం అంటే మళ్ళీ ఏమిటండి? నాది అమ్మవారు, నేను పరమాత్మ, అంతే కదా. నాది సత్తు, నేను చిత్తు. వీళ్ళిద్దరూ కలిసే ఉంటారు, కలిసే నా జీవత్వం అనే ఎరుపు వచ్చింది. ఇది పారాణి. ఎల్ఎన్ రాజు గారు కూడా ఈ మాట అంటారు. పారాణిలో ఎరుపు ఎక్కడుంది? ఎరుపు లేదు, కానీ ఎరుపు కనబడుతోంది, అది మిథ్య. పసుపులో లేదు, సున్నంలో లేదు, ఎరుపేమో కనపడుతోంది, ఆ కనపడేది మిథ్య. అందుకని అమ్మవారిని ముక్కంటి అంటే 3 కళ్ళు ఉన్నాయిట. అమ్మవారికి 3 కళ్ళు, అయ్యవారికి 3 కళ్ళు. అంటే మొత్తం మన శరీరానికి 3 కళ్ళు ఉన్నాయి కదా. దాంట్లో ఈ కన్ను అడ్డంగా ఉంటుంది, ఈ కన్ను నిలువుగా ఉంటుంది. ఇప్పుడు ఈ నిలువు ఈ అడ్డం ఒక కన్ను అడ్డంగా ఉంది, ఒక కన్ను మనకు 2 కళ్ళు ఇట్లా ఉన్నాయి కాబట్టి మనకు 2 సమంగా కనబడుతుంది. ఈ కన్ను మూసుకుని ఈ కన్నుతోనే చూస్తే మనకు కనపడుతుంది. ఇక్కడ నాకు ఒకవేళ ఇంకో కన్ను ఉంది అని మనం అనుకుంటే ఆ కన్ను ఇదేమో ఎక్కడ చూస్తోందో తెలియదు, ఇది అడ్డంగా చూస్తోంది. అప్పుడు ప్రపంచం మనకు ఎట్లా కనపడాలి చెప్పండి కదా. అదే వివర్తం, ఉన్నట్టుగా కాకుండా లేనట్టు కనపడ. ఏం చెప్పమంటారు? ఏమ్మా, నా టైం అయింది, ఇంకా కొంచెం పాఠం ఉంది. ఏమ్మా, రేపు చెప్పుకుందామా? ఎందుకంటే ఇంకా చెప్తే ఇంకో అరగంట అవుతుంది. చెప్పుకుందాం, రేపు ఉంది కదా క్లాసు, రేపు చెప్తా. ఏమ్మా, అర్థమైతే 2వ క్లాస్ వరకు చాలులే. 3వ క్లాస్ పాఠం కొంచెం కష్టంగా ఉంది కదా, మళ్ళీ కొంచెం నిదానంగా విందాం. ఏమ్మా, సరేనా? ఓం తత్సత్. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిన్మహేషా. గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు. నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే. పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో గురుభ్యో నమో మహద్భ్యః. సర్వోపద్రవరహిత ప్రజ్ఞానఘనః ప్రత్యగర్భో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి.